ప్రేమైన దేవుని పిల్లలారా, మరి చక్కటి అంశము ఈరోజు వీలైతే వచ్చే వారం కొన్ని ప్రాముఖ్యమైన యూదులకు సంబంధించిన సంగతులు నేర్పించాలని ఆశపడుతున్నాను. కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో చాలామంది వాట్సాప్లో మరి మెసేజ్లు పెడుతున్నారు, తర్వాత పర్సనల్గా మాకు పంపిస్తున్నారు. ఆ మధ్యకాలంలో జరిగిన ఇజ్రాయెల్ యొక్క పరిస్థితి, పాలస్తీనా, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్యలో జరిగిన యుద్ధం కాస్త ఈ మధ్యకాలంలో ఆగింది. ఎప్పుడు ఇజ్రాయెల్కు ఏదైనా చిన్న యుద్ధం కానీ ఏదైనా సమస్య కానీ రాగానే క్రైస్తవులందరూ రియాక్ట్ అవ్వటం, మరి క్రైస్తవులందరూ దానికోసం ప్రార్థన చేయాలని మాట్లాడటం, ఇదంతా మనం చూస్తున్నప్పుడు ఏంటి అసలు యూదులు పరిస్థితి ఏంటి, ఆ యూదులో ఇజ్రాయెల్ దేశం యొక్క పరిస్థితి ఏంటి, క్రైస్తవులుగా దేవుడు మనకి వాళ్ళ గురించి ఏం చెప్పాడు, ఇదంతా ఈరోజు మనము చక్కగా బైబిల్లో నుంచి నేర్చుకోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్కు తెలియని దేశ చరిత్ర అంటూ ఉండదు భూమి మీద. ఏ దేశ చరిత్ర అడిగినా, ఏ జనాంగం చరిత్ర అడిగినా బైబిల్ మూలాల్లోకి వెళ్ళి పూర్తి వివరణ అనేది బైబిల్ ఇస్తుంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ సంఘటనలు ఏవైతే ఉన్నాయో యూదుల గురించి కాస్త చెప్పాలి, వాక్యంలో నుంచి కొన్ని మాటలు చూపించాలి అని ఆశపడుతున్నాను. ఈరోజు యూదుల సమస్య మనం ఒకసారి ఆలోచిస్తే, ఎందుకు ఆ దేశం ఇప్పటికీ అలా నలిగిపోతుంది, ఎందుకు యుద్ధాల బారిన పడుతుంది అంటే, వారొక రాక కొరకు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ యూదులు ఎవరి రాక కొరకు వారు ఎదురు చూస్తున్నారు అంటే, మా మెస్సయ్య వస్తాడు, మా ఆలయాన్ని తిరిగి కడతాడు, మళ్ళా రాజు అవుతాడు, మమ్మల్ని అందరినీ పరిపాలిస్తాడు అని. ఒక రకంగా చెప్పాలి అంటే యూదులు ఈరోజు రాజు గురించి, మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్నారు. క్రీస్తును నమ్మిన క్రైస్తవులు కూడా ఏమండి, రాజు మరలా యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో మరలా రాజుగా వస్తాడు, ఆయన మమ్మల్ని పరిపాలిస్తాడు అని క్రైస్తవులు కూడా దీన్ని నమ్ముతున్నారు. ఈ రెండింటికి సమాధానమే ఈ వారం మీరు వచ్చే వారం వినబోయే అత్యంత ప్రాముఖ్యమైన సంగతులు. లేఖనాలను అనుసరించి లేఖనాలలో ఉన్న సంగతులను దృష్టాంతాలుగా ఎత్తి మీకు మంచి వివరణ, వాక్యానుసారమైన వివరణ అందించాలి అని ఆశపడుతున్నాను. దేవుని పిల్లలారా, బైబిలు క్రీస్తే మెస్సియా, యేసుక్రీస్తుల వారే మెస్సియా అని చెబుతున్నా, ఈ యూదులు ఇప్పటికీ యేసుక్రీస్తుల వారిని మెస్సయ్యగా వాళ్ళ యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించని పరిస్థితి మనకు కనబడుతుంది. బైబిల్లోనికి వెళ్ళి ఏం జరిగింది అసలు పరిస్థితి, ఈ యూదులకు మెస్సయ్య ఇంకా వస్తాడా, వచ్చేసాడా, అసలు లేఖనాలు ఏం చెబుతున్నాయి, యూదుల పట్ల లేఖనాలలో దేవుడు ఏం రాయించాడు, ఇవన్నీ మనము జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక విషయం అయితే మీకు క్లియర్గా చెప్తున్నాను, యూదులండి ఇప్పటికీ యేసుక్రీస్తుల వారిని మెస్సయ్యగా ఒప్పుకోలేదు. మనం ఎవరినైతే అంగీకరించామో క్రైస్తవులుగా, భారతదేశంలో ఉండి కానీ మిగతా ఇతర దేశాలలో ఉన్న క్రైస్తవులు కానీ, మనం ఎవరినైతే యేసుక్రీస్తుల వారిని స్వరక్షకుడిగా అంగీకరించామో, మనం నమ్ముతున్న ప్రభువుని వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళ రక్షకుడిగా వాళ్ళు ఒప్పుకోరు. ఇది ముందు క్రైస్తవులందరూ గుర్తించాల్సిన సంగతి. మీరు నమ్మిన మీ ప్రభువుని జీసస్ అంటున్నారుగా, యేసుక్రీస్తుల వారు అంటున్నారుగా, మన ప్రభువుని వాళ్ళు నమ్మరు, అసలు మన ప్రభువుని వాళ్ళు పట్టించుకోరు. ఒక రకంగా చెప్పాలంటే మీరు బాధపడినా పర్వాలేదు, మన ప్రభువుని వాళ్ళు ఏమంటారంటే అన్యదేవతలు పూజించే దేవుడు అంటారు వాళ్ళు. యూదులు మాట్లాడుతున్న బలమైన మాట ఏంటంటే, యేసుక్రీస్తుల వారు అన్యజనులు పూజించే ఒక దేవుడు. ఈరోజు భూమి మీద ఎలాగైతే ఒక్కొక్క దేశానికి మరి రకరకాల దేవుళ్ళు, దేవతలు ఉన్నారో, అలాగా అన్యజనులు కూడా పూజించుకునే ఒక దేవుడు యేసుక్రీస్తుల వారు తప్ప ఆయనకు మాకు అసలు ఎటువంటి సంబంధము లేదు. ఆ యేసుక్రీస్తుల వారికి మాకు అసలు సంబంధమే లేదు అంటారు వాళ్ళు. యేసుక్రీస్తుల వారు మా రాజు కాదు, యేసుక్రీస్తుల వారు మా రక్షకుడు కాదు, యేసుక్రీస్తుల వారు మరి
మేము మమ్మల్ని రక్షించడానికి వచ్చిన మెస్సయ్య కాదు అని వాళ్ళు ఇప్పటికీ వాదిస్తున్నారు. ఏమంటే వాళ్ళకున్న ఒక గోడ దగ్గరికి వెళ్ళి మరి ఏడుస్తూ ప్రార్థనలు చేస్తూ వాళ్ళకి కష్టం వచ్చిన ప్రతిసారి మెస్సయ్య రావాలి, మెస్సయ్య రావాలి, మెస్సయ్య రావాలి అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఏడుస్తున్నారు. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఈరోజు లేఖనాలను పరిశోధించాలి. లేఖనాలను మనం జాగ్రత్తగా చూడాలి. వాక్యంలో దేవుడు ఏం చెప్పాడో అన్నది మనం జాగ్రత్తగా చూడాలి. ప్రేమ దేవుని పిల్లలారా, ఈ యూదుల దగ్గర మనందరికీ తెలియాల్సింది ఏంటంటే, ఈ యూదుల దగ్గర పాత నిబంధన ఉంది, ప్రవక్తలు రాసిన గ్రంథాలు ఉన్నాయి. ప్రవక్తలంతా కూడా వాళ్ళలోనే పుట్టారు. ఇశ్రాయేలులో నుంచే ప్రవక్తలు వచ్చారు. ఆ ప్రవక్తలు అందరూ కూడా దేవుడి గురించి చెప్పారు, వాళ్ళ భవిష్యత్తు గురించి చెప్పారు, వాళ్ళ ప్రజల యొక్క జీవన విధానాల గురించి చెప్పారు. అలాగే రాబోయే వాళ్ళ రక్షకుడైన యేసుక్రీస్తుల వారి గురించి కూడా వాళ్ళ ప్రవక్తలు వాళ్ళకి చెప్పారు. మన రక్షకుడు ఇలా వస్తాడు, మన రక్షకుడిని మనం ఇలా గుర్తించాలి అని వాళ్ళ ప్రవక్తల గ్రంథాలలో ఎన్నో మాటలు వాళ్ళ కొరకు రాశారు. నేను ఈరోజు రెగ్యులర్గా మనకి తెలిసిన ప్రవచనాలు కొన్ని ఉంటాయి యేసుక్రీస్తుల వారి రాక గురించి, అవి చూపించాలని అనుకోవట్లేదు, మీకు తెలిసినవే కనుక. అసలు యేసుక్రీస్తుల వారిని వాళ్ళ రక్షకుడిగా గుర్తించడానికి దేవుడు వాళ్ళకి పెట్టిన సాక్ష్యాధారాలండి చాలా గొప్పవి పెట్టాడు. లేఖనాలపైన కాస్త పట్టున్న, కాస్త వాక్యం పైన ప్రవక్తలు వాళ్ళ కొరకు రాయించిన మాటలపైన కాస్తంత పట్టున్నా కూడా ఈయనే మా రక్షకుడు అని అంగీకరించేవారు వీళ్ళంతా. ఎందుకు యూదులు యేసుక్రీస్తుల వారిని వాళ్ళ మెస్సయ్యగా, వాళ్ళ రక్షకుడిగా అంగీకరించలేదు, వాళ్ళ రాజుగా అంగీకరించలేదు అంటే ఏమంటే ప్రధానమైన తప్పు, వాళ్ళు చేసిన ప్రధానమైన తప్పు అండి లేఖనాలను సరిగా చదవకపోవటం, లేఖనాలలో ప్రవక్తలు చెప్పిన సారాంశాన్ని బుర్రకెక్కించుకోకపోవటం. మీరు జాగ్రత్తగా వినాలి ఇదంతా. యూదులను చూసి ఈరోజు క్రీస్తుని నమ్మిన చాలామంది క్రీస్తును నమ్మలేదని జాలిపడుతున్నారు. అయ్యో వాళ్ళు గుర్తించలేదండి అంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఈరోజు గుర్తించిన చాలామందికి కూడా యేసుక్రీస్తుల వారి గురించి రాయించిన లేఖనాలు ఇటు క్రైస్తవులు కూడా తెలీదు. అటు యూదులు లేఖనాలను గుర్తించక, లేఖనాలను ఎరగక యేసుక్రీస్తుల వారిని నమ్మలేదు అని బాధపడుతున్నాం. మరి నమ్మిన వారికి ఏమైనా, ఈ క్రైస్తవులకి ఏమైనా పూర్తిగా యేసుక్రీస్తుల వారి మీద పట్టుండి యేసుక్రీస్తుల వారు చెప్పిన మాటలపైన పట్టుందా అంటే ఏమన్నా ఒక పక్క వాళ్ళకి లేదు, ఒక పక్క క్రైస్తవ జనాంగంగా చెప్పుకుంటున్న మనవారికి, సహోదరులకు కూడా చాలామంది యేసుక్రీస్తుల వారి మీద సరైన పట్టు కానీ సరైన అవగాహనలు కానీ లేదు. ఏమంటే వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారండి, నమ్మారు కదా యేసుక్రీస్తుల వారిని అనుకుంటున్నారేమో. నమ్మటం అంటే ఎలా నమ్మారు, ఎలా నమ్మమని బైబిల్ చెప్పింది? ఈ జీవితకాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులు అందరికంటే మనం దౌర్భాగ్యులము అంటాడు 15:19 మొదటి కొరింథీ పత్రిక. అంటే ఈ లోకం కొరకు క్రీస్తుని నమ్మొద్దని అపోస్తులందరూ మొత్తుకున్నారు. మీ పాపాలు తీయడానికి వచ్చాడు ఆయన, మిమ్మల్ని పరిశుద్ధులు చేయడానికి వచ్చాడు ఆయన, మీకు ఒక తండ్రి ఉన్నాడని చెప్పడానికి వచ్చాడు, ఆ తండ్రి పరలోకంలో ఉన్నాడని చెప్పడానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడు, మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చడానికి, ప్రాణం పెట్టడానికి వచ్చాను, మీరందరూ మారి నా కొరకు బ్రతికితే నా రెండవ రాకడలో మిమ్మల్ని అందరినీ తండ్రి దగ్గరికి తీసుకెళ్ళిపోతానని చెప్పడానికి వచ్చాడు. ఇది క్రైస్తవ్యం నమ్మాల్సిన విధానం. కానీ ఎలా నమ్మింది క్రైస్తవ్యం? అందరూ ఈ విశ్వాసంతోనే యేసుక్రీస్తుల వారి దగ్గరికి వెళ్ళారా? యేసుక్రీస్తుల వారి దగ్గరికి వెళ్తే రోగాలు పోతాయి, యేసుక్రీస్తుల వారి దగ్గరికి వెళ్తే డబ్బులు వస్తాయి, యేసుక్రీస్తుల వారి దగ్గరికి వెళ్తే సమస్యలు పోతాయి, ఇలా కదండి చాలామంది క్రీస్తు దగ్గరికి వెళ్ళారు. అంటే ఒక పక్క క్రీస్తును గుర్తించిన వారు యూదులు ఎంత సమానమో, మేము యేసుక్రీస్తులను ఎరిగిన తర్వాత కూడా ఆయన గురించి రాయబడిన లేఖనాలు, ఆయన గురించి రాయబడిన వాక్యాలు, ఆయన ఎందుకు పుడుతున్నాడు, ఆయన ఎందుకు ప్రాణం పెడుతున్నాడు, ఆయన తర్వాత వచ్చి ఏం చేయబోతున్నాడు, ఈ వాక్యం పైన పట్టు లేకపోతే మనం కూడా నమ్మని వారితోనే సమానమే. అందుకే 15:19 చివర ఏమంటాడంటే, ఒకవేళ మీరు ఈ జీవితకాలం కోసమే మీరు క్రీస్తుని నమ్మేస్తే కనుక మనుషులు అందరికంటే మీరు దౌర్భాగ్యులు అంటాడు. అంటే నమ్మని వారికంటే మీరు కూడా నమ్మి ఉపయోగం లేని వారుగా మారిపోతారు అన్నాడు. దేవుని పిల్లలారా, ఎక్కడ చేశారు యూదులంతా పొరపాటు? యేసుక్రీస్తుల వారిని గుర్తించటంలో దేవుడు సాక్ష్యాధారాలు వాళ్ళ కళ్ళ ముందు పెట్టాడండి. ఎవడు మీరు నిజంగా ఈ వారం వచ్చే వారం ఇది మనకెందుకులే యూదులకి సంబంధించింది కదా అని వదిలేశారా, మీకు చాలా సంగతులు మీరు మిస్ అయిపోతారండి. కాస్త ఓపిక పట్టి సబ్జెక్టు మీద నాలెడ్జ్ పెంచుకోవాలి, ఏం జరుగుతుందో మనకు తెలియాలని మాత్రం కాస్త ఈ వారం వచ్చే వారం మీరు కాస్త దృష్టి పెట్టారంటే వీళ్ళంతా ఎక్కడ పొరపడ్డారో మనకు అర్థమైపోద్దంటే. ఎందుకో నాకు ఈ పాఠం ఎందుకు చెప్పాలనిపించిందంటే, చాలామంది భారతదేశంలో పుట్టాం, మన దేశం భారతదేశం అండి.
చాలామంది వాట్సాప్ పంపిస్తారు, వాళ్ళు డీపీ చూడగానే అక్కడ ఏమంటే ఫోటో పెట్టుకుంటారు కదా, ఈ వాట్సాప్ నాదే అని ఫోటో పెట్టుకుంటారు కదా, అక్కడ ఎందుకో చాలామంది ఆ ఇస్రాయేల్ దేశానికి సంబంధించిన జెండాలు పెట్టుకుంటున్నారు. నువ్వు భారతదేశంలో పుట్టావు, మన భారత జాతి మనం పెట్టుకుంటే, ఒకవేళ దేశం పైన ఇష్టం ఉంటే, జెండా పైన ఇష్టం ఉంటే మన జెండా పెట్టుకో. ఆ యూదుల జెండా పెట్టుకుంటున్నావేంటి? అందరికీ ఒక పిచ్చి ఉందండి. ఏంటి ఆ పిచ్చి అంటే, యూదులు ఇశ్రాయేల్ దేశం అనగానే ఆశీర్వదింపబడిన దేశం, ఇంకా దేవుడు వాళ్ళ వెనకాల ఉన్నాడు అనుకుంటున్నారు. మీరు పొరపడుతున్నారు. ఆ దేశం వెనకే కాదు, ప్రతి దేశం వెనక దేవుడు ఉంటాడు. ఏ దేశానికి ఈరోజు స్పెషల్గా దేవుడు హస్తాలనిచ్చే రోజులైతే కావివి. పొరపడకండి. ఎప్పుడో పాతకాలంలో ఇశ్రాయేల్ వెంట దేవుడు ఉన్నాడు కనుక ఇప్పుడు వాళ్ళనే చూస్తున్నాడు అన్న అపోహలో ఉండకండి. ఒక తండ్రి తన గర్భాన్ని పుట్టిన పిల్లలందరినీ సమానంగా చూస్తాడు. ఒకరినొకలాగా చూడ్డు. ఒకప్పుడు వాళ్ళని చూసిన మాట వాస్తవం, మీకు అదే చూపించబోతానండి ఇప్పుడు వాక్యంలో, జాగ్రత్తగా వినాలి. ఈరోజు చాలామంది పొరపడుతున్నది ఏంటంటే, ఇజ్రాయెల్ దేశం విషయంలో చాలామంది పొరపడుతున్నది ఏంటంటే, ఆ దేశానికి కాస్త టెక్నాలజీ ఉందండి, ఆ టెక్నాలజీలో గొప్పవాళ్ళు, కాస్త లోక సంబంధమైన జ్ఞానంలో వాళ్ళు గొప్పవాళ్ళు. అయితే లోక సంబంధమైన జ్ఞానంలో గొప్ప అవటం దేవుడిచ్చే ఆశీర్వాదమా నా ప్రశ్న. లోక సంబంధమైన జ్ఞానంలో డెవలప్ అవటం దేవుడిచ్చే ఆశీర్వాదమా? ఏమంటే అది ఆశీర్వాదం అనుకుంటే, ఇస్లాం దేశాలు ఉన్నాయి చాలా దేశాలు, వాళ్ళు కూడా మరి చాలా టెక్నాలజీని సంపాదించారు. మరి ఆ విషయంలో ఏమంటారు అంటే, కాస్త మనం వాక్యానికి భిన్నంగా ఆలోచిస్తున్నాం ఎక్కడో. ఎందుకంటే పాత నిబంధన కాలపు ఆశీర్వాదాలు వేరు, కొత్త నిబంధన కాలపు ఆశీర్వాదాలు వేరు. ఒకప్పుడు దేవుడు వాళ్ళకి తోడుగా ఉండబట్టి, ఒకప్పుడు దేవుడు వాళ్ళకి బుద్ధిని జ్ఞానాన్ని బాగా ఇవ్వబట్టి అది వంశపారపర్యంగా వాళ్ళలో నడుస్తుందే తప్ప అదేదో దేవుడు ఆశీర్వాదం అని అనుకోవడం పొరపాటు. ఇజ్రాయెల్ దేశమే కాదు, ప్రతి దేశము ఈరోజు దేవుడికి కావాలి. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, క్రైస్తవులుగా చెప్పుకుంటున్నారండి. ఇక్కడ చాలా నన్ను కలిచివేసింది ఆ టైంలో. చాలా అప్పటి నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను, కానీ నాకున్న తీరికను బట్టి, నాకు వేరే సబ్జెక్టులను బట్టి నేను చెప్పలేకపోయాను. చాలామంది ఏమంటున్నారు అంటే, అక్కడ పాలస్తీనాకినండి, ఇటు ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంది, అందరూ ఇజ్రాయెల్ కోసం ప్రార్థన చేయండి. మరి పాలస్తీనా కోసం చేయవా? వాళ్ళు దేవుడి పిల్లలు కాదా? అంటే వీళ్ళు చచ్చిపోతుంటే బాధ వస్తుంటే, వాళ్ళు చచ్చిపోతుంటే బాధ రావట్లేదు, ఇద్దరు యుద్ధం చేసుకుంటున్నారుగా. యేసుక్రీస్తుల వారు చెప్పిన సిద్ధాంతం ఎక్కడా? నీ శత్రువును ప్రేమించు. ఇజ్రాయెల్ గురించి మీకు తెలుసో లేదో, వాళ్ళ కంటికి కన్ను పంటికి పన్ను పాత నిబంధన కాలంలో ఉన్నారు. ఇంకాళ్ళు యుద్ధానికి వస్తే యుద్ధం చేస్తాం, చంపేస్తాం, కొట్టేస్తాం. ఇది యేసుక్రీస్తుల వారి నినాదమా? ఇది కంప్లీట్గా యేసుక్రీస్తుల వారిని నమ్మక, యేసుక్రీస్తుల వారిని విసర్జించి, ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా వాళ్ళు బ్రతుకుతుంటే, క్రీస్తుని నమ్మిన వీళ్ళంతా వాళ్ళకి సపోర్ట్ చేయటం. పైగా దేశాలు మళ్ళీ క్రైస్తవ దేశాలుగా చెప్పుకుంటున్న దేశాలన్నీ కూడా ప్రతిసారి ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇవ్వటం, వీళ్ళ పక్షాన్ని నిలబడటం, యుద్ధం మీద వీళ్ళ మీదకి ఎవరైతే యుద్ధానికి వస్తున్నారో వాళ్ళ మీద వాళ్ళు కూడా పోరాటం. అంటే ఎక్కడో కరెక్ట్గా బైబిల్ అనేది పూర్తిగా లేఖనాలపైన అవగాహన లేని ప్రపంచం అండి ఇదంతా. ఒక మాటలో చెప్పాలి అంటే, లేఖనాలపైన అస్సలు కనీస అవగాహన లేని ప్రపంచం ఇదంతా. మాట్లాడితే చాలామంది అంటారు, పోనండి యేసుక్రీస్తుల వారిని నమ్మకపోవచ్చు అండి వాళ్ళు, ఇలా కూడా ఉన్నారండి. బైబిల్లో ఒక వాక్యం ఉంది, వారు తమ్ము నమ్మిన ప్రభువును కూడా విసర్జించుచు అని దేవుడు ఒక మాట రాశాడు బైబిల్లో. అంటే ఈ మధ్యకాలంలో ఎలా మారిపోయారంటే, ఆ ప్రభువుని నమ్మకపోయినా పర్వాలేదండి, తండ్రిని దేవుడిని నమ్ముతున్నారుగా, అంటే ప్రభువుని కూడా విసర్జించేస్తారా? మీకు బైబిల్ సరిగా తెలియక మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ. కుమారుని ముద్దు పెట్టుకొనిటి, లేని ఎడల ఆయన కోపం రగిలిపోతుంది. కీర్తనల గ్రంథం 2 చదవండి. కుమారుడు ద్వారానే ఈరోజు ఎవరి తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నా డైరెక్ట్ అయిపోతానంటే, యూదుని రానివాడు, గ్రీసు దేశస్తుని రానివాడు, ఇస్లాం సోదరుని రానివాడు, హైందవ సోదరుని రానివాడు, అన్యజనుని రానివాడు, ఎవరిని రానివాడు యేసుప్రభు లేకుండా దేవుడు. తెలియదు అసలు మీకేమి. ఎప్పుడో దావీదు గారే చెప్పేస్తున్నాడు, కుమారుడు రాబోతున్నాడు. ఆ కుమారుని ఎవరైతే ముద్దు పెట్టుకోవడం అంటే ఆయన ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళనే తండ్రి అయిన దేవుడు ప్రేమిస్తాడు. డైరెక్ట్ ఆప్షన్లన్నీ కట్ చేశాడు. ఎప్పుడో ప్రవక్తలు అందరితోనే చెప్పించాడు. అది ఎక్కలేదు, బుర్రకెక్కలేదు, ప్రవచనాలు బుర్రకెక్కలేదు. దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు కంట్రీ అదొక దేశం అండి. చాలా దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల కోసం ప్రార్థన చేయండి, తప్పేం లేదు. అన్ని దేశాల కోసం ప్రార్థన చేయండి, మారాలని తప్పేం లేదు. స్పెషల్గా దాన్నే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? పైగా ప్రభువుని నమ్మిన దేశాన్ని, ప్రభువుని చంపిన దేశాన్ని, యేసుక్రీస్తుల వారిని చంపేసింది ఎవరు? ఆయుధులే. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావా? మా ప్రభువుని భలే చంపారని ప్రార్థన చేస్తున్నారా?
మా ప్రభువుని ఇప్పటికీ మీరు అంగీకరించట్లేదు, భలే చేస్తున్నారని ప్రార్థన చేస్తున్నారా? ప్రభువుని ఎవరైనా ప్రకటిస్తుంటే అక్కడ చంపేస్తున్నారు, అందుకు ప్రార్థన చేస్తున్నారా? ప్రతి దేశం గురించి ప్రార్థిస్తాంగా మనం, ప్రతి దేశంలోని యేసుక్రీస్తుల వారిని నమ్మాలి అని ప్రతిరోజు ఆ వాక్యాన్ని పట్టుకుని తిరుగుతున్నాంగా మనం. అలాంటిది ఆ దేశం పైన ఎందుకు ఈ స్పెషల్ ప్రేమ? ఎందుకు? వాళ్ళు పొరబడ్డ సంగతులు అంటే చాలా ఈరోజు వాక్యంలో చూపిస్తాను నేను. వాళ్ళు చాలా సంగతులు పొరబడ్డారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈరోజు బైబిల్ చదవక క్రైస్తవులుగా మనం ఎన్ని విషయాల్లో మోసపోతున్నామో వాళ్ళు కూడా చేసిన పొరపాటదే. యేసుక్రీస్తుల వారి విషయంలో ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలన్నీ పక్కకు తోసేశారు వాళ్ళు, అందుకే పొరపడుతున్నారు. ఏమంటే నిజంగా బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. బైబిల్లో ఒక సందర్భాన్ని మీరు చూడాలి. ఇర్మియా వాళ్ళ ప్రవక్తే కదండి, వాళ్ళ ప్రవక్తే కదా. ఒక మాట చెప్పాడండి, అసలు చెవుల్లోకి వీళ్ళ అసలు ఆ ఇర్మియా గారు చెప్పిన ప్రవచనానండి, ఇర్మియా గారు చెప్పిన వచనానండి అస్సలు వీళ్ళ చెవుల్లోకి ఎక్కించుకోలేదండి. ఓ మాట చెప్తున్నాడు ఆయన, 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం మీరు చూడాలి. లేఖనాలలో యూదులను నమ్మించడానికి, లేఖనాలను ముందు పెట్టి మెస్సైని చూపించడానికి దేవుడు పడ్డ అష్ట కష్టాలు అన్నీ ఇన్ని కాదండి. వాళ్ళలో నుంచే రక్షణ రావాలని కోరుకున్నాడు, వాళ్ళ నుంచే రక్షణ ప్రారంభం అవ్వాలి అని కోరుకున్నాడు. తండ్రి అండి వాళ్ళని చాలా ప్రేమించాడు, ప్రేమించి ప్రవక్తలందరినీ వాళ్ళ దగ్గరికి పంపించాడు. చివరికి యేసుక్రీస్తుల వారిని కూడా వాళ్ళ మధ్యలోనే పుట్టించాడు. అలాగని నేను వాళ్ళని ప్రేమించలేదు, దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశాడని చెప్పట్లేదు. ఎప్పటి వరకు ప్రేమించాడంటే యేసుక్రీస్తుల వారిని వాళ్ళ మధ్యలో పుట్టించేంత వరకు ప్రేమిస్తూనే ఉన్నాడు, చెబుతూనే ఉన్నాడు. పట్టించుకోకపోతే ఎంతకాలం తండ్రి మాత్రం ప్రేమిస్తాడండి? వాళ్ళని విడిచిపెట్టిన దేశం అది, మర్చిపోవద్దు. దేవుడు విడిచిపెట్టిన దేశం అది. ఆ దేశాన్నే కాదు, దేవుడిని ఎవరు నమ్మకపోయినా ఆ దేశాన్ని విడిచిపెడతాడు. స్పెషల్గా ఆ దేశానికి స్పెషల్ కేటగిరీ ఏమి లేదు దేవుడి లెక్కల్లో. పొరపడకండి, వాక్యాలు బాగా చదవండి. వాళ్ళ ప్రవక్తగా ఇర్మియా ఒక మాట చెప్తున్నాడు, ఈ ప్రవచనాన్ని అస్సలు పట్టించుకోలేదండి వాళ్ళు. చూడండి ఒకసారి ఏమంటున్నాడు, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనం అందరు తీయాలి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనం అండి. ఇది ఎవరు చదువుదాం అందరం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము ఏమండి 31వ వచనం చదువుదాం బైబిల్. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ, జాగ్రత్తగా వినాలి ఇది, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. అండర్లైన్ చేసుకోవాలి మీరు దీన్ని. నేను ఇశ్రాయేలు వారితోనూ ఈ యూదులతోనూ కొత్త నిబంధన చేయబోతున్నాను, కొత్త నిబంధన తేబోతున్నాను, కొత్త నిబంధన తేబోతున్నాను. ఇప్పుడు మీకు ఇచ్చిన పాత ధర్మశాస్త్రాన్ని కొట్టివేయబోతున్నాను, తీసేయబోతున్నాను. కొత్త చట్టం, కొత్త లా ఒకటి మీకు రాబోతుందని దేవుడు వాళ్ళ ప్రవక్తలలో ఒక ప్రవక్త నోట చెప్పించాడు. పట్టుకున్నారా దీన్ని? పట్టించుకున్నారా? అంటే దేవుడు చట్టాన్ని మార్చేయబోతున్నాడని, కొత్త ధర్మశాస్త్రాన్ని, కొత్త బైబిల్ని తేబోతున్నాడని ప్రవక్తతో చెప్పిన పట్టించుకోని జనాంగం అండి ఇది. ఈరోజు మన ప్రసంగాలు చూడండి, యేసుక్రీస్తుల వారి గురించి ఎన్ని ప్రసంగాలండి చేస్తున్నాం. మీరు దేవుడు చాలా గొప్పగా చెప్పాడమ్మా, యేసుక్రీస్తుల వారిని నిత్యజీవం కొరకు పంపించాడు, పాపులను రక్షించడానికి పంపించాడు అని ఎన్ని ప్రసంగాలండి బైబిల్లో వచనాలను ఎత్తి మేము చూపిస్తున్నాం. మన ప్రసంగాలు నమ్మరండి. ఎప్పుడు దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, అందుకే యేసుక్రీస్తుల వారు వచ్చారు. మిమ్మల్ని దీవించడానికి వచ్చాడు, మిమ్మల్ని దీవించడానికి పుట్టాడు, ఈ మాటలు నమ్ముతారు తప్ప మీ పాపం తీయడానికి పుట్టాడు. చచ్చిపోయిన తర్వాత మిమ్మల్ని నరకం తప్పించడానికి వచ్చాడు. బ్రతకండి, బ్రతుకు మార్చుకోండి, దేవుడి కొరకు బ్రతకండి. ఈ ప్రసంగాలు నచ్చవండి. ఒకనాటి యూదులు కూడా అంతే. దేవుడు చేసిన చాలా మార్పులండి, కాలానుగుణంగా దేవుడు తీసుకున్న చాలా నిర్ణయాలు ఈ యూదులు గ్రహించలేకపోయారు. తప్పాలదే. దేవుడు చెప్పకుండా ఏది చేయడండి. ప్రారంభం నుంచి ఆయనకున్న అలవాటు, ఏది చేయాలనుకున్నా ముందు చెబుతాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయాలి ముందు చెప్పేశాడు. సర్వలోకాన్ని నీళ్ళతో ముంచేయాలి నోవహు గారి కాలంలో ముందే చెప్పేశాడు. చెప్తాడు, తర్వాత చేస్తాడు, చెబుతాడు, చేస్తాడు. తండ్రి చాలా మంచోడండి, దేవుడు చాలా మంచోడు. చెబుతాడు ముందు, తర్వాత చేస్తాడు. వీళ్ళకి చెప్పాడు, నాయన ఈ నిబంధన ఎత్తేయబోతున్నాను, కొత్త నిబంధన రాబోతుంది, అందులో మీరు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, నన్ను ఎలా పూజించాలో, నన్ను ఎలా ఆరాధించాలో సర్వం కూడా మీకు ఆ నిబంధనలో రాబోతున్నాయి. మీరు దీన్ని పాటించడంలో ఫెయిల్ అయిపోయారు, నేను తీసివేయబోతున్నాను, దీన్ని మీకు కొత్తది ఇవ్వబోతున్నాను అన్నాడు. మీరు జాగ్రత్తగా వినాలండి. మీరు పాయింట్ మిస్ అవ్వద్దు. ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాడు ముందుగానే. ఇక్కడ మనం మాట్లాడుతున్నది యూదులు అందరి గురించి కాదు, నమ్మని వారి గురించి మాత్రమే. మళ్ళా చెప్తున్నాను, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది యూదులు అందరి గురించి కాదు,
లేఖనాలను నమ్మని, లేఖనాలను పట్టించుకొని యేసుక్రీస్తుల వారిని నమ్మని వారి కోసం మనం మాత్రమే మాట్లాడుతున్నాం. ఎందుకు ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నాను అంటే, ఈ వచనాలను పట్టుకుని బైబిల్లో ప్రవక్తలు రాయించిన ప్రవచనాలను పట్టుకుని యేసుక్రీస్తుల వారిని కనుక్కొని మెస్సయ్యగా అంగీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్లో. వాళ్ళని కూడా చూపిస్తాను ఇప్పుడు. అంటే సాక్ష్యాధారాలను బట్టి, దేవుడు పెట్టిన సాక్ష్యాలను బట్టి అమ్మో మెస్సయ్య, అమ్మో మెస్సయ్య, అమ్మో మెస్సయ్య అని గుర్తించిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. గుర్తించని ఏమంటే అందులో కూడా ఉన్నారు. మనోనేత్రాలు మూయబడిన వాళ్ళు, వాక్యం గ్రహించిన వాళ్ళు, దేవుడు ఏదో చేయబోతున్నాడు కొత్తగా, కొత్తది ఏదో తేబోతున్నాడంట, మన పాత ధర్మశాస్త్రాన్ని కొట్టేయబోతున్నాడంట, ఇందులో ఉన్న వచనాలను పట్టుకుని దేవుడు చేయబోయే ఆ కొత్తదేదో మనం పట్టుకోవాలి అని ఏమంటే యూదులు అస్సలు ఈ వాక్యాన్ని పట్టించుకోలేదండి. మీకు కిందకి వెళ్ళేసరికి ఒక మాట చెప్తాడు చూడండి. ఇదిగో నేను ఇశ్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు, అది ఐగుప్తులో నుండి వాళ్ళని రప్పించుటకే నేను వారి చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఈ నిబంధన వంటిది కాదు. కంటికి కన్ను, పంటికి పన్ను నిబంధన ధర్మశాస్త్రం ఇశ్రాయేల్ ఐగుప్తుల నుండి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి దారి మార్గంలో ఇచ్చినవి. అది కాదు, అది కాదు, మార్చిపోతున్నాను, కొత్తది ఇవ్వబోతున్నాను, కొత్తది ఇస్తాడు వచ్చి రక్షకుడు, కొత్త చట్టాన్ని చెబుతాడు. చూసారండి, ఆ కిందకి వెళ్ళేసరికి చూడండి. అది పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు, నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు, ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచేదను. మనస్సులో రాయాలనుకుంటున్నాను, ఇంతకాలం అవి రాతి పలకల మీద రాసిచ్చాను, వాళ్ళ మనసులో రాయాలనుకుంటున్నాను, నిబంధనను మార్చిపోతున్నాను, పాతది తీసివేయబోతున్నాను. ఎందుకంటే మీరు దాన్ని భంగం చేశారు, మీరు దాన్ని పాటించలేదు కనుక ఇది తీసి కొత్తది ఇవ్వబోతున్నాను. మరి ఇది కొత్త దాని ద్వారా ఏంటండి కనిపెట్టలేకపోయారు వీళ్ళు అంటారా? మీరు చాలాసార్లు చదువుకున్న సందర్భం ఉందండి. నిజంగా నేను అది దేవుడు అలా చదువుతున్నప్పుడు ఆ సందర్భాన్ని నాకు అర్థం చేస్తే అసలు నాకు మతిపోయిందండి. అంటే యూదులందరికీ ఈ వచనాన్ని పట్టుకునండి, యూదుల్లో కొంతమంది అంటే మెస్సయ్య వచ్చిన తర్వాత, రక్షకుడు వచ్చిన తర్వాత మనకి తెలియనివేవో చెబుతాడు కొత్తవి. మీరు జాగ్రత్తగా వినాలి. ఇది యూదులు ఈ వచనాన్ని పట్టుకున్నారు. కొద్దిమంది అండి, అందరూ పట్టుకోరు. అందరూ వాక్యం నేర్చుకోరా? మన దాంట్లో క్రైస్తవులు కూడా అందరూ వాక్యం నేర్చుకోరుగా. ఆ వాక్యాలు అలాగే ఉంటాయండి, మేము ఇలా బతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు అందరికీ నరకమే. ఎందుకంటే రక్షించే వాక్యమే మేము నేర్చుకోము, రక్షించే వాక్యమే మాకు వద్దంటే ఇంకా వాళ్ళు ఎవరు కాపాడతారు? లేఖనములు యందు మీకు నిత్యజీవం అన్నాడు, ఆ వాక్యమే మాకు వద్దని తోసేస్తారు చాలామంది. ఇంకా వాళ్ళని ఎవరు కాపాడలేరండి. వాక్యం మాకు వద్దు, వాక్యం మేము వినము అన్నారా, వాడిని కాపాడే శక్తి భూమి మీద లేదు. వాళ్ళని కాపాడడానికే, వాళ్ళు మార్చడానికి దేవుడు లేఖనాలను ఇస్తే, లేఖనాలను కూడా తోసేస్తే ఎలాగా? యూదులు అలాగే ఈ వాక్యాన్ని తోసేశారు. మీకు ఇది ఇప్పుడు అర్థం కాదు, ముందుకెళ్ళేసరికి నేను చెప్తాను, అర్థమవుతుంది నెమ్మదిగా. ఇక్కడ దేవుడు చెప్పబోయే కొత్తది రాబోతుంది, అందులో అన్నీ మీకు స్పష్టంగా తెలుస్తాయి. అంటే కొంతమంది యూదులండి ఈ వాక్యాన్ని పట్టుకుని ఆ మొత్తం మీద మనకి ఏదో కొత్త సంగతులు దేవుడు చెప్పబోతున్నాడు, పాత దానికంటే ఏవో కొత్తవి చెప్పబోతున్నాడు అని కొద్దిమంది ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూసిన వాళ్ళల్లో సమరయ స్త్రీ కూడా ఉంది. జాగ్రత్తగా వినాలి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో బావి దగ్గర కనబడిన సమరయ స్త్రీ కూడా ఈ కోవకు చెందిందే. నిజంగానండి, ఆవిడని గురించి మనం చాలా తక్కువగా అంచనా వేసాం. కానీ మీరు ఇప్పుడు ఆ యోహాను సందర్భానికి రండి. యోహాను గారు రాసిన ఆ సందర్భానికి మీరు వస్తే 4వ అధ్యాయానికి, ఈవిడ ఎంత తెలివైనదో, మెస్సయ్యని వాక్యపు ఆధారాలతో ఎంత గొప్పగా గ్రహించిందో, ఎవడు నిజంగా దేవుడు రాయించిన ప్రవక్తలు రాయించిన ప్రవచనాలను ఎంత జాగ్రత్తగా గుర్తుపట్టిందో ప్రవక్తల ప్రవచనాల ద్వారా, ఎవడు నిజంగా ఆవిడ జీవితాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయానికి వచ్చేయండి అందరూ. 21 నుంచి మనం చదువుతాం, జాగ్రత్తగా చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 21 నుంచి మనం జాగ్రత్తగా చదువుదాం. అమ్మా, యేసుప్రభు మాట్లాడుతున్నాడు ఆవిడతో. పై సందర్భం అంతా మీకు తెలుసు కదా. సమర స్త్రీ వచ్చింది బావి దగ్గరికి నీళ్ళు తోడుకోవడానికి. అమ్మ నీళ్ళు ఇయ్యి అన్నాడు. అయ్యో మేము సమరయులు, మీరు యూదులు, మాతో మీరు సాంగత్యం చేయరు కదా అని చెప్పింది. ఆ తర్వాత అండి ఇదంతా అయిపోయిన తర్వాత మీరు జాగ్రత్తగా వినండి, కిందకి వెళ్ళేసరికి 21లో ఇదంతా ఆవిడ జీవిత చరిత్ర అంతా చెప్పేశాడు. ఆశ్చర్యపోయిన తర్వాత జరుగుతున్న సందర్భం ఇది. 21 వచనం జాగ్రత్తగా వినండి. 20 నుంచి చదువుదాం, లేదంటే పైన 20 వచనం నుంచి. మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించరు కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనను 21 యేసు ఆమెతో ఇట్లనను ఆరాధన యెరూషలేములో చేయాలని నువ్వు చెప్తావు కదా అంటుంది.
అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ఆరాధనా స్థలాన్ని మార్చేస్తున్నాడు యేసుప్రభు. జాగ్రత్తగా వినాలి, ఆమె ఎంత జ్ఞానం చెప్తాను ఇప్పుడు. ఆమె ఆరాధనా స్థలాన్ని యేసుక్రీస్తుల వారు మార్చేస్తున్నాడు అన్న సంగతి గమనించింది. ఇగో కొండల్లోనూ పర్వతాల మీద అక్కడక్కడ ఆరాధన చేశారు, నువ్వేమో ఇప్పుడు యెరూషలేములో ఆరాధన చేయమని మాతో చెప్తావు కదా. ఆమె చెప్పేసింది యేసుప్రభు డైలాగు, మమ్మల్ని యెరూషలేములో ఆరాధన చేయమని చెప్తావు కదా నువ్వు ప్రభు అంటే, అమ్మా అది కాదమ్మా, మార్చేస్తున్నాను. ఇంతకాలం మీరు అక్కడ ఆరాధించవచ్చు, మార్చేస్తున్నాను అమ్మా. ఒక కాలము వచ్చుచున్నది, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. మీకు తెలియని ఆరాధిస్తున్నారు, మాకు తెలిసింది ఆరాధిస్తున్నాం. ఆరాధన స్థలం మారిపోతుంది, ఆరాధన చేసే విధానం మారిపోతుంది. ఆరాధన విధానాన్ని కూడా మార్చేస్తున్నాను. ఎలా మారుస్తున్నాడు? కిందకి వెళ్ళేసరికి చూడండి ఏమంటున్నాడు, 23, అయితే యథార్థముగా ఆయన ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది, తనను ఆరాధించేవారు అట్టువారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. చూసారండి, దేవుని ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ఇదంతా మీకు తెలిసిన సందర్భమే. దీనికి ఆవిడ చేసిన ఏంటండి గొప్ప అంటారా? మీరు జాగ్రత్తగా వినాలి. ఆరాధనా స్థలాన్ని మారుస్తున్నాడు, ఆరాధన విధానాన్ని మారుస్తున్నాడు. ఆరాధనలో మార్పు వచ్చేసరికి ఆమెకు ఒక విషయం అర్థమైపోయిందండి. ఏం విషయం అర్థమైంది తెలుసా? మీరు జాగ్రత్తగా 25వ వచనం చదవాలి. 25వ వచనం, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని. మీరు జాగ్రత్తగా వినాలి, ఇది క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. మెస్సయ్య వస్తాడని నాకు తెలుసు, అయితే ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయును. మీరు బాగా వినాలి, ఇది ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయును, సమస్తాన్ని మాకు చెబుతాడు. మాకు ఇవ్వబడిన పాతది ఏదైతే ఉందో, ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, మా పితరుల పుస్తకాలు ఏవైతే ఉన్నాయో దానిలోనివి కాక కొత్తవి సమస్తాన్ని మాకు తెలియజేస్తాడు. ఆయన వచ్చిన తర్వాత నిబంధన మారిపోద్దని ఉంది, ప్రవచనం ఉంది. చూసారా, మెస్సయ్య వస్తాడు, కొత్తవి చెప్తాడు. మెస్సయ్య వచ్చి కొత్తవి చెప్తాడు. మెస్సయ్య వచ్చి అన్ని మార్చుకుంటూ వెళ్ళిపోతాడు, పాతదాన్ని మార్చేస్తాడు, కొత్తది ఇస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుకుంటామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంతా మార్చుకుంటూ వెళ్తున్నాడు. వ్యభిచారం అంటే మీకు మోషే ఇది చెప్పాడు కదా, వ్యభిచారం అంటే నేను చెప్తాను ఇప్పుడు, మార్చేస్తున్నాను నేను. ఏంటి? మోహపు చూపుతో ఒక స్త్రీని చూసారా, అప్పుడే మీ హృదయంలో ఏం జరిగిపోతుంది? వ్యభిచారం జరిగిపోతుంది. వ్యభిచారాన్ని మార్చేస్తున్నాను, నరహత్య మార్చేస్తున్నాను, ధర్మశాస్త్రాన్ని మార్చేస్తున్నాను, కొత్తది ఇస్తున్నాను. చూసారండి, మీకు ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, పాత నిబంధనలో రాయబడిన ఒక ప్రవచనాన్ని సమరయ స్త్రీ గమనించగలిగింది. మెస్సయ్య వచ్చిన తర్వాత మాకు కొత్తవి చెబుతాడు, మెస్సయ్య వచ్చిన తర్వాత మాకు సమస్తాన్ని తెలియజేస్తాడు. ఇతను ఆరాధన స్థలం మారిపోతుంది అంటున్నాడు, ఆరాధించే విధానం మారిపోతుంది అంటున్నాడు. ఈయన నిజంగా మెస్సయ్య. చూడండి, ఆ తర్వాత ఏమంటుందో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చి సమస్తమును మాకు తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఏమంటే ఊర్లోకి వెళ్ళిపోయింది, ఊరంతా చెప్పేసిందండి, వచ్చేసాడు మెస్సయ్య, చెప్తున్నాడు కొత్త సంగతులు, మనకి తెలియనివి చెప్తున్నాడు. నిజంగానండి, ఆ రోజున్న యూదులలో కొంతమంది, ఆ రోజు సమరయులుగా పిలువబడుతున్న వాళ్ళలో కొంతమంది చాలా జాగ్రత్తగానండి మెస్సయ్యను కనిపెట్టేశారండి. వాక్యపు ఆధారాలను బట్టి, దేవుడు బైబిల్లో రాయించిన సంగతులను బట్టి చాలా జాగ్రత్తగా మెస్సయ్యను వాళ్ళు కనిపెట్టారు. చాలా జాగ్రత్తగా వాళ్ళు కనిపెట్టేశారు. దేవుని పిల్లలారా, ఈ యూదుల్లో నుంచి లేదంటే ఇశ్రాయేల్లో నుంచి విడిపోయిన తెగలే వీళ్ళందరూ తెలుగా. సమరయులు కానివ్వండి, ఆ తర్వాత సదుగేలు కానివ్వండి, ఆ పరిషేయులు కానివ్వండి, ఇవన్నీ వీళ్ళ నుంచి విడిపోయిన తెగలేగా. అక్కడక్కడ కొద్దిపాటి మిడిమిడి ప్రవచన జ్ఞానంతో మెస్సయ్యను వెతుకుతున్నారండి వీళ్ళందరూ. సమరయ స్త్రీ సామాన్యురాలు అనుకున్నారా? మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును అంటే అర్థం ఏంటి? ఆవిడ కూడా మెస్సయ్య గురించి ఎదుగుతుంది. ప్రవచనాలు ఉన్నాయి, ఆ ప్రవచనాల ప్రకారం మెస్సయ్య పుడతాడు,
చిన్నమాట అండి. అంత ఆసక్తి మనకు వాక్యం పైన మనకు ఉంటుందా? ఈరోజు వాక్యంలో ఇది చెప్పిందండి, వాక్యంలో ఇలా ఉందండి, వాక్యంలో ఇలా ఉందండి, వాక్యాలు జ్ఞాపకం పెట్టుకొని వెతుకుతామా? దేవుని పిల్లలరా, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు మనం వినబడుతున్న వాక్యాలను బట్టి, మనకి వినబడుతున్న వాక్యాలను బట్టి మన కుటుంబంలో ఏదైనా శ్రమ వస్తే, మన కుటుంబంలో ఏదైనా కష్టం వస్తే, మన సహోదరుడికి ఒక కష్టం వస్తే, మీరు ఎప్పుడు కూడా వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా ఇది ఇదే బైబిల్లో ఈ వాక్యం రాయబడింది, అందుకే ఇలా వస్తుంది శ్రమ, ఇది అదేనండి శ్రమ అని గుర్తించి దేవుడు ఆ శ్రమకాలంలో ఎలా ఉండమన్నాడో అలా ఉండగలిగే శక్తిని లేఖనానుసారంగా మనం సంపాదించాలండి. బైబిల్లో దేవుడు చెప్పాడండి వస్తాయని, వస్తుందండి. బైబిల్లో చెప్పిన మాట, బైబిల్లో దేవుడు రాయించిన వాక్యం నా జీవితంలో నెరవేరుతుందండి, అదేనండి శ్రమ అని వాక్యాన్ని బట్టి ధైర్యం పొందగలిగే కెపాసిటీ బైబిల్లో నుండి మనం సంపాదించాలి. యూదులండి మెయిన్ ఫెయిల్ అయిపోవడానికి వాళ్ళ ప్రధాన కారణం ఇదే. వచనాలలో దేవుడు పాతది తీసి, ఆ పాత ధర్మశాస్త్రాన్ని తీసి కొత్తది ఇవ్వబోతున్నాడు అని చెప్పినప్పుడు ఎవరిస్తారు ఆ కొత్త సంగతులు? ఎవరు చెప్తారు వాక్యానుసారంగా కొత్త సంగతులు? ఎవరు మారుస్తారు ధర్మశాస్త్రాన్ని అని ధర్మశాస్త్రం పైన పట్టు కలిగి ఆ సాక్ష్యాల కొరకు వీళ్ళు ఎదురు చూడలేదు. ఎవరు నిజంగా ఇప్పుడు మీకు ఈ వారం ప్రసంగం వింటున్నారు కదా, 2 విషయాలు మీరు జాగ్రత్తగా గమనించండి. ఒకటి, లేఖనాలు, బైబిల్లో దేవుడు ఏవైతే లేఖనాలు రాశాడో లేఖనాలను బట్టి యేసుక్రీస్తుల వారిని గుర్తించే ఒక వెసులుబాటు యూదులకు ఇచ్చాడు. మళ్ళీ చెప్తున్నాను, లేఖనాలలో రాయబడిన ప్రవచన వాక్యాలను బట్టి యేసుక్రీస్తుల వారిని గుర్తించే వెసులుబాటు ఒకటి ఇచ్చాడు. మీరు జాగ్రత్తగా నమ్మండి, జాగ్రత్తగా వినండి. అసలు ఏమీ తెలియదండి, లేఖనాలు మాకు బాగా చదవట్లేదు, లేఖనాల పైన మాకు పట్టు లేదంటే కళ్ళతో చూసి ఈయనే రక్షకుడు అని గుర్తించడానికి కూడా సాక్ష్యాలు పెట్టాడు వాళ్ళ ముందు. ఇంకెంతకు మించి దేవుడు ఏం చేయలేడండి వాళ్ళని. మేము బైబిల్ చదవండి, మాకు బైబిల్ రాదండి అంటే, ఒరే కళ్ళతో చూసి నమ్మని, చూసి నమ్మడానికి కూడా మెస్సయ్యగా ఆయన చూసి నమ్మడానికి కూడా దేవుడు బోలెడన్న ఆధారాలు పెట్టాడు బైబిల్లో. అందుకే 2 వారాలు టైం అడుగుతున్నాడు అవన్నీ మీకు చూపించడానికే. 2 వారాలండి, కళ్ళతో చూస్తే చాలండి, కళ్ళతో చూస్తే చాలు, వాక్యం అవసరం లేదు, చూస్తే చాలు మెస్సయ్య. అలా చక్కగానండి అన్ని వెసులుబాట్లు వాళ్ళకి ఇచ్చినా పట్టించుకోలేదు వాళ్ళు. పైగా ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఒక మాట చెప్పారు చూడండి. మీరు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్నారుగా, 4వ అధ్యాయంలో మధ్యలో ఒక మాట ఉంటుంది. 22వ వచనం చూడండి, 22వ వచనం, మీకు తెలియని దాన్ని మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము, రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. ఒక మాట ప్రయోగించాడు యేసుప్రభు అక్కడ. రక్షణ అనేది యూదుల్లో నుంచే స్టార్ట్ అవుతుంది, రక్షణ అనేది యూదుల్లో నుంచే స్టార్ట్ అవుతుంది, రక్షణ అనేది యూదుల్లో నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది నమ్మమ్మ, మన దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది రక్షణ. నిజంగా ఈ మాటలన్నిటిని బట్టి ఈయన నిజంగా మనం ఎదురు చూస్తున్న మెస్సయ్యే. ఒక సమరయ స్త్రీ గుర్తించగలిగిందండి మెస్సయ్యని. ఆయన మాటను బట్టి, ఆయన చేసిన కార్యక్రమాన్ని బట్టి, ఆయన చెబుతున్న వాక్యాన్ని బట్టి మెస్సయ్య అని గుర్తుపట్టింది. మరి యూదులకి ఏమైంది? ఒక సమరయ స్త్రీ గుర్తించగలేంది, ఒక సమరయ స్త్రీ ఏమంటే యేసుక్రీస్తుల వారి మాటలను బట్టి ఈయనే మెస్సయ్య, ఈయనే రక్షకుడు అని ఏమంటే ఒక సమరయ స్త్రీకి ఉన్న జ్ఞానం అండి ఈరోజు యూదులకి లేదండి. అది కోపం ఏంటంటే, బాధ ఏంటంటే, ఒక సమరయ స్త్రీ, ఒక స్త్రీకి ఉన్న జ్ఞానం ఈరోజు యూదులకి లేదండి. ఆ స్త్రీ మాటలను బట్టి కనిపెట్టేసింది ఈయనే రక్షకుడు. ఎవడు నిజంగా ఆయన మాట్లాడిన మాటలన్నీ గ్రంథస్థం అయిపోయి కొత్త నిబంధన చక్కగా 27 పుస్తకాలు ప్రజల మధ్యలో ఉంటే, ఏమన్నా 27 పుస్తకాలు చదివితేనంటే వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా ఈయన మెస్సయ్య అని తెలిసిపోతాడు వాళ్ళకి. అస్సలు కొత్త నిబంధన దగ్గరికి రానివ్వరండి. యేసుక్రీస్తుల వారు మాటలంటే అసలు సహించరండి వాళ్ళు. క్రీస్తుని ప్రకటిస్తుంటే చంపేస్తున్నారు అక్కడ యూదులు. యేసుక్రీస్తుల వారి గురించి మాట్లాడుతుంటే చంపుతున్నారు, ఆనాటి నుండి నేటికి చంపుతున్నారు వాళ్ళు. వాళ్ళ మీద మీకు ప్రేమ, వాళ్ళ మీద మీకు ఇష్టమా? దేవుని పిల్లలారు తప్పు చేస్తున్నారండి. వాక్యాల మీద పట్టు లేదు, అటు వాళ్ళకి లేదు, ఇటు క్రీస్తులోకి వచ్చామని చెప్తున్న మన వారికి పట్టు లేదు. ఏది మాట్లాడాలి, ఎవరి కోసం ప్రార్థన చేయాలి, ఏం తెలియకుండా ఏమండి క్రైస్తవ్యం అంతా మోసధోరణలో వెళ్ళిపోతుంది. దేవుని పిల్లలారా, వీళ్ళు చెప్తున్నానుగా, సమరయ స్త్రీని ముందు నిలబెడితే, సమరయ స్త్రీ ఆవిడ క్యారెక్టర్ బాగోలేదు, అయినా సరే కనీసం ఆవిడ యేసుక్రీస్తుల వారి మాటలను బట్టి మెస్సయ్యగా గుర్తించిందండి. ఆ కనీస జ్ఞానం కూడా ఈరోజున్న యూదులకి లేదు. ఈరోజు క్రీస్తుని నమ్మని యూదులకి కనీసం ఆవిడ ముందు కూడా నిలబడలేరు. వీళ్ళనా మీరు గొప్పవారు అనేది, వీళ్ళనా ఓ దేశం గొప్ప దేశం అని వీళ్ళనా పొగుడుతున్నారు మీరు. సమరయ స్త్రీ కూడా జ్ఞానం లేని వాళ్ళ ఈరోజు పొగుడుతున్నారు. వద్దండి, తప్పు చేస్తున్నారు.
క్రీస్తుని నమ్మని వారి కొరకు అందరి కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. అలాగని వాళ్ళని అసహించుకోమని చెప్పట్లేదు. మారిన ప్రతి ఒక్కడి కొరకు ప్రార్థన చేయమన్నాడు. చేయండి, అందరి కోసం చేయండి, తప్పులేదు. స్పెషల్గా అభిమానం వద్దు, అది దురాభిమానం. అందరి మీద చూపించండి అభిమానం, అన్ని దేశాల మీద చూపించండి. దేవుడి లెక్కలో దురాభిమానులుగా మారొద్దు. ఏమంటే నిజంగా యూదులు అందరి గురించి కాదు, నేను ప్రారంభం నుంచి చెప్తున్నానుగా, యూదులు అందరికీ గురించి కాదు. యూదులలో చాలామంది లేఖనాలను గ్రహించి, ప్రవక్తలు చెప్పిన మాటలను గ్రహించి మెస్సయ్య 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 అని వెతుకుతూ ఆ ఆనవాళ్ళు, ఆ సాక్ష్యాలు యేసుక్రీస్తుల వారిలో కనబడగానే ఇదిగో మా మెస్సయ్య అని ఆయన చెప్పక మునుపు ఆయన వెనకాల వెళ్ళారండి చాలామంది యూదులు. అందరిని అంటం లేదు, యూదులు అందరూ ఎవరి చెడ్డవాళ్ళు అంటలేదండి, యూదులు అందరూ కాదండి. వాక్యాలను బట్టి, ప్రవక్తలు రాయించిన ప్రవచనాలను బట్టి గ్రహించి ఆ ఆనవాళ్ళు, ఆ సాక్ష్యాలు క్రీస్తులో కనబడగానే వెంటనే వెనకాల వెళ్ళిపోయారు. వాళ్ళని కూడా చూపిస్తాను ఇప్పుడు బైబిల్లో. యేసుక్రీస్తుల వారిని ప్రవక్తలు రాసిన ప్రవచనాలను పట్టుకుని వెతుకుతున్న యూదులను చూపిస్తానండి. ఇదే యోహాను సువార్త, మీరు చూడండి. ఇదే యోహాను సువార్త మొదటి అధ్యాయానికి రండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 40వ వచనం చూద్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 40వ వచనం, జాగ్రత్తగా చదవాలి ఇవి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 40వ వచనం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. యోహాను గారు శిష్యులు అండి వీళ్ళిద్దరు, ఆంద్రేయ పేతురు గారు. మొదట బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు శిష్యులు వీళ్ళిద్దరు. ఆయన మాటలు విని ఆయన్ని వెంబడిస్తున్నారు. అయితే ఏం జరిగిందో చూడండి ఇక్కడ 40వ వచనంలో. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, పేతురు గారిని చూసి, సహోదరుడు పేతురుని చూసి, మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పాను. ఎప్పుడైతే ఆంద్రేయకు యేసుక్రీస్తుల వారే మెస్సయ్యను గుర్తుపట్టేశాడో వెంటనే వెళ్ళిపోయి, అయ్యో పేతురు సీమోను, మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య దొరికేశాడు, మనం ఎదురు చూస్తున్న ప్రవచనాలు అన్నిటిని పట్టుకుని అతని జీవితంలో పెడుతుంటే అన్ని కరెక్ట్గా సరిపోతున్నాయి. దొరికేశాడు మెస్సయ్య. వెంటనే సహోదరుడితో చెప్తున్నాడు వెళ్ళిపోయి, పేతురు గారిని తీసుకొచ్చేసాడు. చూడండి తర్వాత ఏం జరుగుతుందో. యేసునొద్దకు అతను తోడుకొని వచ్చును, 42, యేసునొద్దకు అతను తోడుకొని వచ్చును, మెస్సయ్యాను మాటకు అభిషక్తుడని అర్థం. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలండి. వచ్చే వారం దీని అసలు విషయాలని మీకు చెప్తాను. మెస్సయ్య అనే పదానికి అర్థం ఏంటంటే మెస్సయ్యాను మాటకు అభిషక్తుడు. మరి యేసుక్రీస్తుల వారికి అభిషేకం జరిగిందా? మీరు ఆశ్చర్యపోతారండి. వచ్చే వారం చూపిస్తాను ఇవన్నీ. కొత్త నిబంధన, పాత నిబంధన మొత్తం తిప్పుతారండి. వాళ్ళు రాజుగా మెస్సయ్యను గుర్తుపట్టడానికి దేవుడు ఎన్ని సాక్ష్యాలు పెట్టాడో చూపిస్తాను. దేవుని పిల్లలారా, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఆంద్రేయ జాగ్రత్తగా పేతురుని తీసుకొచ్చేసాడు. సహోదరులు కదండి, ఇతను దొరికేశాడు. వాక్య ప్రకారం, ప్రవచన ప్రకారం మెస్సయ్య దొరికేగానే పేతురు వెళ్ళిపోతుందా సహోదరుని అండి చక్కగా వాక్యం దగ్గరికి, దేవుడి దగ్గరికి పిలుస్తున్నాడండి. వెళ్ళిపోయిన తర్వాత ఏమంటున్నారు చూడండి 42లో. యేసునొద్దకు అతను తోడుకొని వచ్చును, మెస్సయ్యాను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపును చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. ఎప్పుడైతే పేతురుని ఆంధ్రే తీసుకొచ్చాడో యేసుప్రభు చూసిన ఆయన, సీమోను నీ పేరు మారిపోద్ది, నువ్వు కేఫా రాయి అయిపోతావు, భవిష్యత్తు చెప్పేశాడు, నీ పేరు మారిపోద్ది. ఆ తర్వాత చూడండి 43వ వచనం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా ఆంద్రేయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఈ పేతురు గారు కానివ్వండి, ఆంద్రేయ కానివ్వండి, ఫిలిప్పు కానివ్వండి, వీళ్ళందరూ ఒకే పట్టణానికి చెందిన వాళ్ళండి. వీళ్ళందరూ ఏమండి బెత్సయిదా పట్టణానికి చెందిన కాపురస్తులు. వీళ్ళ ముగ్గురికి కూడానండి లేఖనాల పైన పట్టుంది. చాలామంది పేతురు గారు ఇలా చూడగానే ఏమండి వాళ్ళ జాలర్లండి, ఏం తెలియదండి ఇలా అనుకున్నారుగా. తప్పండి. వాళ్ళకి లోక జ్ఞానం తెలియకపోవచ్చు అండి. లోకంలో చదువులు లేకపోవచ్చు, లోకంలో ఆస్తి లేకపోవచ్చు, లోకంలో హోదాలు లేకపోవచ్చు వాళ్ళకి, పేతురు గారికి కానీ వీళ్ళందరికీ. లోకంలో లేనివి ఏమంటే నిజంగా వాళ్ళకున్న ఆస్తి లేఖనాలపైన పట్టు. ఈ పేతురుకి కానివ్వండి, ఆంద్రేకి కానివ్వండి, ఇక్కడ ఉన్న పిలుపుకి కానివ్వండి, వీళ్ళందరికీ కూడా పాత నిబంధనలో ప్రవచనాలు, దేవుడు మెస్సయ్య యేసుక్రీస్తుల వారిని కనుగొనడానికి దేవుడు రాసిన ప్రవచనాలు అన్నీ కూడా వీళ్ళకి తెలుసు. వీళ్ళు ముగ్గురు వెతుకుతున్నారు. వెతికి ఏమంటున్నారు చూడండి 45వ వచనం, జాగ్రత్తగా మీరు చదివితే 45వ వచనంలో 45వ వచనం అండి.
పిలుపు నతనీయులను కనుగొని ధర్మశాస్త్రములో, అండర్లైన్ చేసుకోండి ఇదంతా, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో, మోషే ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. దేనిని బట్టి కనుగొన్నారు వీళ్ళు? ఏమంటే మెస్సయ్య ఈయనేనని దేన్ని బట్టి డిక్లేర్ చేసుకున్నారు? యేసుక్రీస్తుల వారినే మెస్సయ్య అని దేనిని బట్టి వీళ్ళు కనుగొన్నారు? మోషే ప్రవక్తలు, మోషే ప్రవక్తలు, మోషే ప్రవక్తలు రాశారుగా ఈయన గురించి. అవన్నీ మనకు తెలుసుగా ప్రవచనాలు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు బాగా బైబిల్ పైన పట్టున్న వ్యక్తులండి. పేతురు గారు అనగానే చాలామంది అండి ఆయన గురించి తప్పుడుగా మాట్లాడేశారండి. ఆయనకి భయంకరంగా క్రైస్తవులు ఒక పేరు కూడా పెట్టేశారు. ఇలా తిండి తినడానికండి చికెన్ కావాలా మటన్ కావాలని మాట్లాడుకుంటాంగా. కొంతమంది క్రైస్తవులు ఎలా మాట్లాడుకుంటారంటే పేతురు కావాలా ఇస్సాకు కావాలని అడుగుతారు. పేతురు అంటే ఏంటనుకుంటున్నారు? చికెను. ఇస్సాకు అంటే మేక మాంసం మటను. అంటే ఆయన పేరుని తిండికి వాడుకున్నారు దుర్మార్గులుగా. ఆయనకున్న పట్టు ఏంటో తెలియదండి. ధర్మశాస్త్రం పైన పట్టు కలిగి ప్రవక్తలు మోషే రాసిన ప్రవచనాలను పట్టుకుని మెస్సయ్యను వెతికిన జ్ఞానైనా. అందుకే మీరు చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో అందరూ ఒక యేసుక్రీస్తుల వారి గురించి ఆ రోజు సమాజం అంతా రకరకాలుగా మాట్లాడుకుంటారు. వాళ్ళు ఎవరు యేసుక్రీస్తుల వారు అంటే ఒక అతను ఇర్మియా అంటాడు, ఒక అతనేమో ఏలియా అంటాడు, ప్రవక్తలు ఒకడని చెప్పుకుంటుంటే వాళ్ళ సంగతి తర్వాత మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు శిష్యులు అందరూ సైలెంట్గా ఉన్నారు. ఒక్కడే నోరు తెరిచాడు. ఎవరు? పేతురు గారు. నోరు తెరిచి ఏమన్నాడు తెలుసా? ప్రభువా నువ్వు సజీవుడు అయిన దేవునికి కుమారుడవు అంటాడు. సబాష్ పేతురు, ఈ సంగతి నీకు దేవుడే బయలుపరిచాడు. అంటే లేఖనాల పైన పట్టున్న వ్యక్తి అండి పేతురు గారు. అంటే సామాన్యుడు అనుకుంటున్నారా? ఏదో చిన్న చిన్న అబద్ధాలు ఆడాడనో ఎవరిదో ఒక చెవి నరికారని ఇష్టం వచ్చినట్టుగా పేతురు గారి గురించి మాట్లాడారండి. మీరు చేయరా తప్పులు? మీరు చేయరా పాపాలు? దేవుని పిల్లలారా, లేఖనాలపైన పట్టున్నది. లేఖనాలపైన ఉన్న పట్టుతో మెస్సయ్యను కనిపెట్టిన మహాజ్ఞాని పేతురు గారు. అంటే పిలుపు, నతనీయులు వీళ్ళందరూ చూడండి. మీకు కిందకి వెళ్ళేసరికి చెప్తారు చూడండి 45వ వచనంలో, పిలుపు నతనీయులను కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఇప్పుడు తర్వాత చూడండి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పిన అడ్రస్ చేశారు. ఆ మెస్సయ్య ఎవరో కాదు, యోసేపు గర్భాన్ని పుట్టాడు. నజరేతులో నుంచి వచ్చిన యేసే, నజరేతులో నుంచి వచ్చిన ఈ యేసే మోషే రాసిన మన మెస్సయ్య. మరి యూదులకి ఏమైందండి బుద్ధి? వీళ్ళ దగ్గర కూడా ఉన్నాయి కదా ధర్మశాస్త్రం, ఇప్పటికీ వీళ్ళ దగ్గర కూడా ఉన్నాయిగా ప్రవచనాలు. మరి వాళ్ళు కనిపెట్టారు, వీళ్ళు యూదులే, వీళ్ళు కనిపెట్టారు యేసుక్రీస్తుల ప్రవచనాలను ఆధారం చేసుకుని. వీళ్ళకి ఏమైంది బుద్ధి? వాక్యాన్ని పట్టించుకొని వారినా మీరు ప్రేమిస్తున్నారు? వాక్యాన్ని పట్టించుకొని ఆ దేశం గురించా మీరు ప్రార్థన చేయండి అంటున్నారు? ఏమి తెలియదండి. గుడ్డిగా ఇజ్రాయెల్ అనేసరికి దేవుడి దేశం అంట. ఎవడో చెప్పాడు గాలివార్త. వద్దండి, తప్పు చేస్తున్నారండి. ఏమంటే నిజంగా వాళ్ళు దేవుడి దేశం అయితే, దేవుడు పిల్లలని అయితే ధర్మశాస్త్రం పైన పట్టు కలిగి యేసుక్రీస్తుల వారిని పట్టుకునేవారు. వాళ్ళు పట్టుకోలేదు. వాళ్ళు ఇగో వీళ్ళు పట్టుకుంటున్నారు. మోషే రాసినవి, ప్రవక్తలు రాసినవి చూసి ఈ ప్రవక్తలు ఎలా రాశారు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లక్షణాలన్నీ మా ప్రభువులో ఉన్నాయి, యేసుక్రీస్తుల వారిలో ఉన్నాయి. వీళ్ళకి ఏమైంది? ఈరోజు ఉన్న యూదులకి ఏమైంది ఈ బుద్ధి? ఒక సమర స్త్రీ ముందు నిలబడలేరు. ఇగో అపోస్తలులు వీళ్ళ ముందు నిలబడలేరు. వీళ్ళనా మనం పట్టుకునేది? వీళ్ళనా గొప్ప వాళ్ళని పిలిచేది? ఈరోజు దేవుడు లెక్కల్లో గొప్ప జ్ఞానం ఎవరో తెలుసా? ఎవరికి వాక్యం తెలిస్తే, ఎవరికి దైవ జ్ఞానం తెలిస్తే వాళ్ళు దేవుడి లెక్కల్లో గొప్పవాళ్ళు. లోక జ్ఞానం ఉన్న వాళ్ళు కాదు. మోసపోకండి, మోసపోకండి దేవుని పిల్లలారా. ఇక్కడ అసలు విషయం ఒకటి మీకు దొరుకుతుంది కిందకి వెళ్ళేసరికి. మీరు జాగ్రత్తగా చూడండి. యేసుప్రభు వాళ్ళని అడుగుతున్నాడు, ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలను ఎవరిని గురించి రాసిరా ఆయన కనుగొంటుమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. 46. అందుకు నతనీయులు, జాగ్రత్తగా వినండి ఇది, అందుకు నతనీయులు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతడు అడగగా. నజరేతులోంచి మంచిది వస్తుందా? ఎందుకంటే అది పెద్ద ఫ్యాక్షన్ ఏరియా కదా. ఏమంటే భయంకరమైన పాపాలతో నిండుకుపోయిన ప్రాంతం కదా అది నజరేతు. ఈరోజు మనకి రాయలసీమ మనకైనా ఒక ముద్ర వేస్తారు, దాని మీద ఫ్యాక్షనిస్టులు ఉంటారండి, నరికేస్తారండి, చంపేస్తారండి. అక్కడి నుంచి ఏమైనా సౌమ్యంగా ప్రేమించేవాడు అక్కడ ఇదేంటి ఇంది రాయలసీమ ఎలాగున్నాడు ఏంటినా అంటారా? సేమ్ ఫీలింగ్ అండి ఆ రోజు వెళ్తాయి. నజరేతు అంటున్నాడు, నజరేతులో యోసేపు కుమారుడు అంటున్నారు. అసలు ఈయన అక్కడ ఏదైనా మంచిది వస్తుంది ఆ ప్రాంతం నుంచి మాట్లాడుకుంటుంటే. యేసుప్రభు చూడండి భలే మాట్లాడతాడండి ఇక్కడ యేసుప్రభు. మీరు చూడండి జాగ్రత్తగా చూస్తే, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదని అతను అడుగుగా వచ్చి చూడమని పిలుపుతాను. యేసు నతనీయులను తన యొద్దకు వచ్చుట చూచి, నతనీయులు వస్తున్నాడు డౌట్తో యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు ఏమన్నాడు చూడండి,
ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, నిజముగా ఇశ్రాయేలీయుడు. ఈయనటి నజరేతులో నుంచి రావడం ఏంటి? కనిపెడుతున్నాడు అంటే ఇశ్రాయేలీయుడే, పట్టున్నవాడే లేఖనాల పైన. ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనీయులు ఆయన అడగగా, యేసు, పిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాను. చూసారా, నా దగ్గరికి రావడం కాదు, నువ్వు రాకముందే నాకు తెలుసు, నీ దగ్గరికి అతను వస్తున్నప్పుడే నాకు తెలుసు. మొత్తం చరిత్ర అంతా చెప్తున్నాడండి. నతనీయులు అంత చరిత్ర అంతా చెప్పేసరికి చూడండి ఏమంటున్నాడు 49లో, నతనీయులు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. నువ్వు నిజంగా దేవుని కుమారుడివే, దేవుని కుమారుడివి, ఇశ్రాయేలుకి రాజువి. అండర్లైన్ చేసుకోవాలా? నువ్వు దేవుని కుమారుడివి, ఇశ్రాయేలుకి రాజువి. నువ్వు దేవుని కుమారుడివి, ఇశ్రాయేలుకి రాజువి. మేము ఎదురు చూస్తున్న కింగ్, ఇశ్రాయేల్ కింగ్ నువ్వే, యూదుల రాజువు నువ్వే. ఇంత మహాజ్ఞానం నీ నోట, ఇన్ని మర్మాలు నీ నోట, మా జీవితాలు ఉన్నట్టుగా చెప్పేస్తున్నామంటే ఇది ఎవరి వలన సాధ్యం కాదు, దేవుడు పంపిస్తానన్న మెసయ్య వలన ఇది అంత సాధ్యం. నువ్వే మా మెసయ్య, నువ్వే మా ఇశ్రాయేల్ రాజు. ఎవడు ఎంత ఈజీగా ఆయన పలుకుతున్న మాటలను బట్టి వీళ్ళు గమనిస్తున్నారు. మీరు చూడండి. ఆ తర్వాత ఆ కిందకి వెళ్ళేసరికి చూడండి ఏమంటాడు ఆయన, అందుకు యేసు, అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితున్నాను నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. చూసారండి, ఇంకా గొప్ప చూస్తావు నాయన. ఇదేంటి, ఇది చిన్న విషయం చెప్పానని నన్ను నమ్ముతున్నావా? నా వెనకొచ్చే గొప్ప గొప్ప అద్భుతాలు నువ్వు రాబోయే రోజుల్లో చూడబోతున్నావు. ఎందుకంటే నువ్వు ధన్యుడివి, లేఖనాల ద్వారా నన్ను కనిపెట్టావు, లేఖనాల ద్వారా మమ్మల్ని కనుగొన్నారు, మెస్సయ్య నన్ను మీరు గుర్తుపట్టగలిగారు. హ్యాట్స్ ఆఫ్ అంటున్నాడు. దేవుని పిల్లలారా, ఇదంతా మీరు మనసులో పెట్టుకోవాలి. ఇవన్నీ మీకు ఈ సందర్భాలన్నీ ఎందుకు చూపిస్తున్నానో ఇప్పుడు కాస్త మీకు అర్థం కానట్టుగా ఉన్న ప్రసంగం చివరికి వెళ్ళేసరికి ఏమండి వచ్చే వారంలో ప్రసంగం మీరు చివరికి వినేసరికి దేవుడు భలే చెప్పాడండి వాళ్ళకి మెసేజ్ గురించి, వాళ్ళేనండి మూర్ఖులు, వాళ్ళేనండి గుర్తుపట్టలేదని నిజంగా మీరు లేఖనాలను బట్టి చాలా ఆనందపడతారండి. ఇక్కడ 2 వర్గాలను చూపిస్తానండి మీకు. పాత నిబంధనలో కొత్తగా మీకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వబోతున్నాను, కొత్త సంగతులు మెస్సయ్య వచ్చి చెబుతాడని చెప్పిన దానిని బట్టి వెతికి కనిపెడుతున్న వాళ్ళు వీళ్ళంతా, మెస్సయ్యను మెస్సయ్యగా గుర్తిస్తున్న వాళ్ళు వీళ్ళంతా. దేవుని పిల్లలారా, ఏమంటే నిజంగా దేవుడు వీళ్ళ ఎడల ఎంత కృప చూపించాడో మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎంత కృప చూపించాడో తెలుసండి వీళ్ళ మీద, ఈ యూదుల మీద. ఇప్పటికీ నమ్మని ఈ యూద జాతి మీద దేవుడు ఎంత ప్రేమను చూపించాడో యేసుక్రీస్తుల వారే తన నోటితో చెప్పాడండి ఒక ఉపమానం. తన నోటితోనే ఒక ఉపమానం చెప్పాడు. యూదులతోనే మాట్లాడుతున్నాడు బ్రతికున్న కాలంలో యేసుప్రభు. మీరంతా ఎంత దుర్మార్గులో తెలుసా? యూదులారా, పరిసయ్యులారా, శాస్త్రులారా, బోధకులారా, మీరంతా వినండి. మీరు ఎంతటి దుర్మార్గులో తెలుసా? మిమ్మల్ని రక్షించడానికి నా కన్న తండ్రి చేయని ప్రయత్నం అంటూ లేదు. మీ పితరులైన అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి ఇచ్చిన మాటను బట్టి మిమ్మల్ని రక్షించుకోవడానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎన్ని ప్రయత్నాలు చేశాడోనని ఎవడు వాళ్ళ గురించి, వాళ్ళపైన దేవుడు చూపించిన ప్రేమను గురించి విపుతూ ఒక ఉపమానం చెప్పాడు యేసుప్రభు బైబిల్లో. మీరు అందరూ చూడండి మత్తయి సువార్త. ఎవడు ఉపమానం చూడండి ఎలా చెప్తున్నాడు వాళ్ళ గురించి. మత్తయి సువార్త 21వ అధ్యాయానికి రండి అందరూ. మత్తయి సువార్త 21వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 33 నుంచి అండి. 33 నుంచి మీరు చూడండి. 33 నుంచి 46 వరకు చివరి వరకు చదువుతాను నేను, జాగ్రత్తగా వినండి. ఇవన్నీ అందరూ బైబిల్ తీసుకోండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 33. మరి ఒక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దానిని చుట్టూ కంచి వేయించి అందులో ద్రాక్ష తొట్టి తొలిపించి గోపురమును కట్టించి కాపులకు దానికి ఉత్తకిచ్చి దేశాంతరము పోయెను. ఒక ఉపమానం వాళ్ళకి అర్థం అవడానికి, దేవుడు భాష, దేవుడు బాధ వాళ్ళకి అర్థం కావడానికి దేవుడు చెప్తున్నాడండి. ఏమంటే ఒక ద్రాక్ష తోట తొలిపించాడు, దాని కాపులను గుత్తకిచ్చాడు, యజమానుడు దేశాంతరం వెళ్ళిపోయాడు. తర్వాత పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తమ భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా, పళ్ళ కాలం వచ్చేసింది, పళ్ళు కాసేసాయి. అప్పుడు తన భాగం, తోటంతా ఆయిందేగా, తన భాగం ఇవ్వమని తన దగ్గర ఉన్న పనివారిని పంపిస్తే, దాసులను పంపిస్తే, ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రువ్విరి. దేవుడికి చెందాల్సిన భాగం తీసుకుని రండని చెప్తే వచ్చిన దాసుల మీద ఏం చేశారంట? ఒకరిని కొడుతున్నారు, ఒకరిని తిడుతున్నారు, ఒకరిని చంపుతున్నారు, ఒక ఆయన మీద రాళ్ళు వేసేశారు. ఆ తర్వాత చూడండి, మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. ఓసారి పంపించాడండి, కొట్టేశారు. తర్వాత మళ్ళీ చాలా మందిని పంపించాడంట.
ఎంతమందిని పంపిస్తుంటే అంతమంది యజమానుడు పంపించిన దాసులను ఏమండి కాపులు చంపేస్తున్నారు. ఎవరండి ఆ యజమానుడు? ఎవరండి పంపబడిన ఈ దాసులు? ఎవరండి చంపుతున్నది? తెలియాలి ఇదంతా మనకి. చదవండి, కిందకి చదవండి. ఇంకా 37 వచనం. తుదకు నా కుమారుని సన్మానించేదని అనుకుని కుమారుణ్ణి వారి యొద్దకు పంపెను. చివరికి దాసులందరినీ చంపేశారు. కొడుకు కదా, కొడుకు వెళ్ళి అడిగితే ఇచ్చేస్తారేమోనని కొడుకును కూడా పంపించాడంట. తర్వాత చూడండి. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతరుడు చంపి ఇతని స్వాస్థ్యము తీసుకొని రండని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. చివరికి కుమారుని కూడా ఏం చేశారు? చంపేశారు. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఏమంటున్నాడు యేసుప్రభు. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయవలను? యజమానుడు ఆ కాపులను ఏం చేయాలి? అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించున్నట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోటను గుత్తగిచ్చునని ఆడితో చెప్పిరి. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయిను ఆ ప్రభు వలనే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యమైన మాట మీరు లేఖనముల్లో ఎన్నడూనూ చదవలేదా? మీరు ఎప్పుడు బైబిల్ చదవరుగా, లేఖనాలు మీకు తెలియదుగా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీరు పాత నిబంధన కాలంలో ఒక ప్రవక్త మీకు ఒక లేఖనం రాశాడు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయే మూలకు తలరాయి అవుతుందని, ఇది ప్రభు వలన కలిగిందని మీరు దాన్ని పట్టించుకోలేదు అని చెబుతూ ఇక్కడ చూడండి ఏమంటాడు ఇప్పుడు 43. కాబట్టి దేవుని రాజ్యము మీ వద్ద నుండి తొలగింపబడి దానిని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. రాజ్యం మీ దగ్గరికి పంపించాడు, కానీ మీరు ఎలాగైతే దానికి ఫలాలు ఇవ్వలేదో వచ్చిన వాళ్ళందరినీ చంపినందుకు దేవుడు రాజ్యం మీ వద్ద నుండి తీసేస్తున్నాడు. యూదుల దగ్గర నుండి దేవుడు రాజ్యాన్ని తీసేస్తున్నాడు. యూదుల దగ్గర నుంచి దేవుడు రాజ్యాన్ని తీసేస్తున్నాడు. ఒకప్పుడు సర్వహక్కులు వాళ్ళకి ఇచ్చిన మాట వాస్తవం, దేవుడు వాళ్ళ వెనకున్న మాట వాస్తవం, తీసేశాడు అక్కడి నుంచి. కారణం వచ్చిన ప్రవక్తలందరినీ వాళ్ళు చంపారు. అక్కడ దాసులు అంటే ఎవరు అనుకుంటున్నారు? అక్కడ యజమానుడు దేవుడు, ఆ ద్రాక్ష తోట ప్రజలు, ఆ కాపులు, ఆ రోజున్న ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. మీరు దుర్మార్గులుగా మారిపోయారు. మీరు సరిగా పరిపాలించటం లేదని, మీరు సరిగా కాయటం లేదని తోటని మందని మిమ్మల్ని సరిచేయడానికి దేవుడు ప్రవక్తలను పంపిస్తే ప్రవక్తలందరినీ పంపారు, చంపేశారు మీరంతా. చివరికి కుమారుని పంపించారు, కుమారుని కూడా మీరు చంపేస్తారు. దుర్మార్గులు మీరంతా. దేవుడు లేఖనాలపైన పట్టులేని జనాంగం మీరంతా. వాక్యం పైన నిబద్ధత లేని జనాంగం మీరంతా. వాక్యాన్ని వాక్యంగా గ్రహించలేని దుర్మార్గపు జనాంగం మీరంతా. తిడతాడండి కిందకి వెళ్ళేసరికి. చూడండి కింద ఏమంటున్నాడు చూడండి 44 వచనం. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును కానీ అది ఎవని మీద పడినో వాడిని నలిచివేయును. ప్రధాన యాజకులను 45 చూడండి. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చియే చెప్పానని గ్రహించి. చూసారా, మా గురించే చెప్తున్నాడు, మా గురించే ప్రసంగం, మా గురించే ఈ ఉపమానం, మాకు అర్థమైపోయింది, మా గురించే ఈ ఉపమానం. చాలామంది మేము వాక్యం చెప్తున్నా అలాగంట మా గురించే చెప్తున్నారండి. మాకేం పని? ఏమన్నా పొరపాటున కుటుంబంలో జరుగుతున్నది ఏదైనా చెప్పామనుకోండి, అదే వాళ్ళ ఇంట్లో జరుగుతుంది అనుకోండి, అన్నయ్య మా కుటుంబం గురించి చెప్పాడు. మాకెలా తెలుస్తుంది మీ కుటుంబంలో ఏం జరుగుతుంది? సీసీ కెమెరాలు ఏమైనా పెట్టాము మేము? దేవుడు ఏది మాట్లాడిస్తుందో అది మాట్లాడుతుంది తప్ప మాకెక్కడ తెలుస్తుంది? అందరి కుటుంబాల్లో ఏం జరుగుతుందో తెలుసుకుని ఇంక ప్రసంగాలు రాయమిక. ప్రసంగాలు చెప్పలేము అవన్నీ ఆలోచిస్తే. మాకు ఏం తెలియదండి. దేవుడు ఆ సమయాన్ని ఏం మాట్లాడిస్తాడో తెలియదు, ఎలా మాట్లాడిస్తాడో తెలీదు. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుల వారు ఉపమానం చెప్పాడు, టార్గెటెడ్గా ఉపమానం చెప్పాడు వాళ్ళ గురించి. మీరేరా చంపేసింది? శాస్త్రులారా, పరిచయులారా, దేవుడు చాలామంది ప్రవక్తలు పంపించాడు మీ దగ్గరికి, మీరు చంపుకున్నారు వాళ్ళని. చివరికి కుమారుడు అయిన నన్ను పంపిస్తే నన్ను కూడా చంపేస్తారు కొద్ది రోజుల్లో. వారు చూడండి ఉపమానం చెప్పగానే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు చూడండి. కిందకి వెళ్ళేసరికి ఉపమానము తమ్మును గూర్చి చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకొన సమయము చూచుచుండరు కానీ జనులందరూ ఆయనను ప్రవక్తను ఎంచారు కనుక వాళ్ళకి భయపడ్డారు. చంపేయాలి, పట్టుకోవాలి, మా గురించే చెప్తున్నాడు అంటే సరి చేసుకోలేదా? యూదులు సరి చేసుకోలేదా? యేసుక్రీస్తుల వారు చెప్పిన మాటలతో అంటే సరి చేసుకోలేదండి. చంపాలనుకున్నారండి. అనుకోవటమే కాదండి, చంపేశారండి క్రూరంగా, ఘోరంగా. ఒళ్ళు మండిపోతుందండి నిజంగా. అలా ఏమన్నా పంపించడం, ఆ ఫోటోలు పంపించడం, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి అన్న. మాకు పంపించొద్దు. పంపించిన వాళ్ళందరికీ చెప్తున్నాను లైవ్లో, నాకు పంపించిన వాళ్ళు ఎవరో మీకు తెలుసు. అన్ని దేశాల గురించి ప్రార్థన చేయమని పంపించండి. ఇది మంచి మనసు అని వాక్యం తెలిసిన వాళ్ళని మిమ్మల్ని గురించి ఏమంటే చక్కగా ఆనందపడతాం. ఆ దేశం కోసం ప్రార్థన చేయండి. ఎందుకు చేయాలా? ముందు నీ కుటుంబం గురించి ఆలోచించు, మీ కుటుంబంలో పిల్లల గురించి ఆలోచించు, నీ రక్షణ గురించి ఆలోచించు, మీ ఆత్మీయ స్థితి గురించి ఆలోచించు. ఎక్కడో దేశం అంట. ఏమర్థమైంది నీకు బైబిలు?
ఏమర్థమయ్యాడు దేవుడు నీకు? ఎంత ట్రై చేశాడో వాళ్ళని మార్చుకోవడానికి తండ్రి తెలుసా? యేసుక్రీస్తుల వారు ఎంత కష్టపడ్డాడో తెలుసా వాళ్ళని మార్చడానికి? ఎన్ని ప్రసంగాలు చేశాడండి, ఎన్నిసార్లు అండి దెబ్బలు తిన్నాడు మహానుభావుడు, ఎన్నిసార్లు అండి వీళ్ళని గద్దించి వాళ్ళు చంపుతుంటే అక్కడి నుంచి తప్పించుకున్నాడు. మీ ప్రభు పడిన కష్టం అర్థమవుతుందండి. కోపం వస్తుందండి, కోపం వస్తుంది తెలుసా? ప్రభు వాళ్ళ గురించి పడిన కష్టం. బైబిల్ చదవండి. మీకు బైబిల్ రాకంటున్నారు ఈ మాటలన్నీ, మీకు బైబిల్ తెలియజేస్తున్నారు ఈ మాటలన్నీ. వద్దండి. చాలా కష్టపడ్డాడు ప్రభు, చాలా కష్టపడ్డాడు వాళ్ళు మార్చడానికి. వాళ్ళ దగ్గర లేఖనాలు ఉన్నాయి, లేఖనాలు ఎత్తేవాడు ప్రతిసారి. అయ్యో బైబిల్ ఆ వాక్యం చూసుకోండి అనేవాడు, కోపం వచ్చేది వాళ్ళకి. బైబిల్లో మోషే అది చెప్పాడు చూసుకోండి అంటే కోపం, యెషయా అది చెప్పాడు చూసుకోండి అంటే కోపం, కీర్తనల గ్రంథంలో దావీదు మాట రాశాడు చూసుకోండి అంటే కోపం వాళ్ళకి. ఏం చేయాలి చెప్పండి? వాక్యం చూసుకోమంటే కోపపడతాను ఆ జనాంగాన్ని ఏం చేయాలి? ఈరోజు చాలామంది బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడతారండి. క్రైస్తవ్యంలో లేని సిద్ధాంతాలు చొప్పించారు. ఆ చొప్పించిన సిద్ధాంతాలు అన్నిటి మీద మేము మాట్లాడుతూ బైబిల్లో ఇది ఉంది చూసుకోండి అనేసరి కోపం అండి ఈరోజు క్రైస్తవులకి చాలామంది. ఆ కోపకి చెందిన వాళ్ళే ఇల్లు. బైబిల్లో ఉన్న లేఖనాలు మాకొద్దు, దేవుడు ఇలా రాశాడు మీరు ఇలా బ్రతకండి అంటే నీకు కోపం వస్తుందా? యూదుడివే. వాళ్ళు పట్టించుకోలేదు లేఖనాలని. ఈరోజు మనలో చాలామంది పట్టించుకోరండి వాక్యాన్ని. అవి అలాగే ఉంటాయి, మేము ఎలా బతుకుతాం, మేము నమ్మిందే రైట్, మేము నమ్మిందే సిద్ధాంతం. మా అయ్యగారు అలాగే చెప్పారు. పోతారు వాక్యానికి భిన్నంగా ఎవరు చెప్పినా ఎవరు మాట్లాడినా ఎవరు బ్రతుకుతున్నా పోతారు. దేవుని పిల్లలారా వద్దండి. యూదుల గురించి మీకు తెలిస్తే మతిపోతుందండి. ఇంకో సందర్భం చూపిస్తాను ఇప్పుడు. వాళ్ళకి ఎన్ని సాక్ష్యాలండి, వాళ్ళకి ఎన్ని సాక్ష్యాలండి యూదుల ముందు పెడుతున్నాడు. వచనాలు చెప్తున్నాడు, పట్టించుకోరు. వాక్యాలు యేసుప్రభువే చెప్పాడు, పట్టించుకోడు. ఉపమానాలు చెప్పాడు, పట్టించుకోరు. చివరికండి ఆయన ప్రయోగించిన ఇంకొక అస్త్రం చెప్తారండి వీళ్ళని మార్చుకోవడానికి. ఈ యూదులకండి ప్రారంభం నుంచి ఒక జబ్బు ఉంది, మీరు జాగ్రత్తగా వినాలి. యూదులందరికీ కూడా ప్రారంభం నుంచి ఒక జబ్బు ఉంది. ఆ జబ్బు ఏంటంటే ఎంతటి మూర్ఖులు అంటేనండి, అసలు దేవుడి పైన చూసినట్టుగానే చూస్తారు, విన్నట్టుగానే వింటారంటే తర్వాత విడిచిపెట్టేస్తారండి వీళ్ళు. ఏదైనా కానీ కళ్ళతో అలా క్లియర్గా చూస్తేనే కానీ నమ్మని అందులండి ఒక రకంగా చెప్పాలంటే. ఇంకా వాళ్ళకి ఆ బలహీనత ఉందని దేవుడు దానికి కూడా తగ్గించుకునండి వాళ్ళని కాపాడడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు ఏం తెలుసండి. బైబిల్ చదువుతుంటే అవి ఏమంటే నిజంగా అవి గుండెల్లోకి ఎక్కిపోతుంటే కళ్ళంప నీళ్ళు కారుతున్నాయి. మీకు మాట చెప్తున్నాను నేను ఈరోజు. వాళ్ళకంటే 100కి 100 రెట్లు మనం ధన్యులం, వాళ్ళకంటే 100కి 100 రెట్లు మనమే గొప్పవాళ్ళం. ఎందుకంటే నాకు తెలిసి మాట, యూదుల కంటే మనం గొప్పవాళ్ళమని. ఎవడ మన యేసుప్రభుని చూడలేదండి. ఆ యేసుప్రభు తిరిగిన ఆ ప్రాంతాల్లో మనం పుట్టలేదు, ఆ దేశంలో మనం పుట్టలేదు. కేవలం ఈరోజు వాక్యాన్ని బట్టండి యేసుప్రభుని నమ్ముతున్నామండి, వాక్యాన్ని బట్టండి జీవితాలు మార్చుకున్నామండి, వాక్యాన్ని బట్టి ఈరోజు దేవుడి కొరకు బ్రతుకుతున్నాం, జీవితాలు పనంగా పెడుతున్నాం కేవలం వాక్యాన్ని నమ్మి మనం. వాళ్ళకి అలా కాదండి. ప్రవక్తలందరూ వాళ్ళ దగ్గరికి వచ్చారు, యేసుప్రభు వాళ్ళ మధ్యలోనే పుట్టాడు. ప్రవక్తల జీవితాలు అన్నీ వాళ్ళ కళ్ళ ముందు ఉన్నాయి. ఏమంటే యేసుక్రీస్తుల వారి జీవితం వాళ్ళ కళ్ళ ముందు ఉంది, అపోస్తలుల జీవితాలు వాళ్ళ కళ్ళ ముందు ఉన్నాయి. జీవితాలను చూసినా మారని దుర్మార్గులండి వాళ్ళు, జీవితాలను చూసినా మారలేదు వాళ్ళు. మీకు సందర్భం చూపిస్తాను, వాళ్ళు ఎంత క్రూయల్ మైండ్ వాళ్ళది. ఒక సందర్భం చూపిస్తానండి. యేసుక్రీస్తుల వారు పుట్టుగుడ్డు వాడిని బాగు చేశాడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో. మీ అందరికి తెలిసింది. వాడు పుట్టిన నాట నుండి పుట్టుగుడ్డువాడండి. పాపం తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టేశారు. ఒక దేవాలయం దగ్గర భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. ఆ దేవాలయం ముందు కూర్చునేవాడు. యేసుక్రీస్తుల వారు వచ్చారు ఒకరోజు, వాడిని చూసి జాలిపడ్డారు. జాలిపడండి ఆయన ఒక అద్భుతం చేశారు యేసుక్రీస్తుల వారు. అక్కడ నేల మీద ఉమ్మేశారు. ఏమంటే ఆ ఉమ్మిని ఆ బూడిదలో ఏమంటే కలిపి అది పట్టుకొచ్చి కళ్ళకి రాసి, నాయన నువ్వు ఒక సిలోమైన కోనేరులోకి వెళ్ళిపో, నీ కళ్ళు కడుక్కోనైనా నీకు స్వస్థత వస్తుంది అని చెప్పారు. గుడ్డోడు ఆ మాటలు నమ్మాడండి. పుట్టుగుడ్డువాడండి, పుట్టినప్పటి నుంచి చూపులేదు వాడికి. ఎప్పుడైతే అది అలా రాశాడో నిజంగా వాడు వెళ్ళిపోయాడండి. ఆ కోనేరులో కడుక్కున్న తర్వాత కళ్ళు వచ్చేసాయి. కళ్ళు రాగానే వాడు గంతులేసాడండి. గంతులేయగానే అక్కడ చూస్తున్న వాడిని చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి వీడు పుట్టుగుడ్డువాడుగా, వీడు కళ్ళు ఎలాగొచ్చేసాయి, వీడేంటి అందరిని చూస్తున్నాడు, అందరిని మాట్లాడుతున్నాడు, గెంతేస్తున్నాడు, ఎగిరేస్తున్నాడు, ఎలాగొచ్చినాయి వాడిని పట్టుకున్నారు. అరే నీకు ఎలాగొచ్చాయి కళ్ళు, నీకు ఎలాగొచ్చాయి? వాడు చెప్పాడండి. యేసుప్రభు అని ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, ఆయన ఉమ్మేశాడు, ఆ బుర్ర తీసి నా కళ్ళకి రాశాడు, పలానా కోనేరులో కడుక్కోమన్నాడు, నేను వెళ్ళి కడుక్కున్నాను, అప్పుడు వెంటనే నాకు కళ్ళు వచ్చాయి. వెంటనేనండి అక్కడ ఉన్న జనాంగం వీడిని పరిశీలన దగ్గరికి పట్టుకెళ్ళిపోయారు. యేసుప్రభు అని ఎవడో వచ్చాడంట ఒక అతడు ఉమ్మి రాశాడంట. ఉమ్మి బూడిదలో వేసి రాయంగానే వీడికి కళ్ళు వచ్చేసాయంట. వీడికి ఆ కళ్ళు ఓపెన్ అయిపోయినట్టు అనేసరికి ఎవరిని నిజంగా వాళ్ళండి తట్టుకోలేకపోయారండి దాన్ని. వీళ్ళకి ఎంత పొగరంటేనండి మీకు తెలియదండి, బైబిల్ చదివితేనండి వీళ్ళ పొగర అర్థమవుతుందండి. దేవుడు యేసుక్రీస్తుల వారి పక్షా నుండి ఎన్ని అద్భుతాలు చేయించినా కళ్ళతోనే చూస్తున్నారండి, కడుపు నిండా మంట పెట్టుకుంటున్నారండి. జాగ్రత్తగా వినాలి ఇది. దేవుడు తోడుంటేనే కానీ భూమి మీద ఏ వ్యక్తి కూడానండి గొప్ప గొప్ప ఘనకార్యాలు అనేవి చేయలేరు.
దేవుడు తోడుండాలి ఆ వ్యక్తితో, దేవుడు వెనకుండాలి ఆ వ్యక్తితో. ఈరోజు సేవ జరిగించాలి అన్నా, సేవలో మనం ఎవరి సంవత్సరాల తరబడి నిలబడాలి అన్నా ఆశావాషి కాదండి, దేవుడు ఉండాలి, దేవుడు తోడు ఉండాలి, లేకపోతే సేవ చేయలేం. ఎందుకు చేయనిస్తుంది అది సైతాను? ఎందుకు ఉండనిస్తుంది? ఎందుకు బ్రతకనిస్తుంది? ఎందుకు మన దేవుళ్ళో ఉండనిస్తుంది? మన కుటుంబాలతో దేవుడు ఉన్నాడు, సంఘంతో దేవుడు ఉన్నాడు కనుక ఈరోజు అండి మన సంఘం తరపున ఎన్ని ఘనకార్యాలండి. నిజంగా సంఘం చిన్నదేనైనా సిబిటి మియాపూర్ అనగానే ఎన్ని కార్యక్రమాలు మన సంఘం తరపున మనం చేస్తున్నాం. కారణం దేవుడు తోడు, దేవుడు తోడు, దేవుడు తోడు. దేవుడి పైన ఆనుకుంటే దేవా దేవా అని ప్రతిరోజు అంటే దేవుడు తోడిస్తాడండి. యేసుక్రీస్తుల వారికి అలాగే ప్రారంభ శతాబ్దంలో తోడిచ్చాడు, దేవుడు తోడిచ్చాడండి. తోడివ్వడంతో ఆయన ఏ కార్యక్రమం చేసినా అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది, వండర్ జరుగుతుంది. వెంటనే అది జరుగుతున్నప్పుడు అండి, అది ఎప్పుడైతే చూస్తున్నారో ఈ శాస్త్రులు పరిచయులు, వెంటనే కడుపు మంట. ఏమంటే స్వజాతీయుడు కదండి, వాళ్ళలోనూ పుట్టిన ఒక యూదుడు కదండి, ఏమంటే వాళ్ళ జాతిలోనే పుట్టాడు కదండి యేసుక్రీస్తుల వారు. అయ్యో మన జాతి వాడు, మనం నమ్మిన దేవుడినే నమ్మాడు, మన దేవుడు పేరట ఘనకార్యాలు చేస్తున్నాడు, మనవాడు అని గొప్ప చేయలేదండి. యూదుల గురించి మీకు తెలియదు పూర్తిగా. మత్సరంతో నిండిపోయిన వాళ్ళు, కుళ్ళులతో కుతంత్రాలతో నిండిపోయిన జనాంగం అది. ఇక్కడ చూడండి, మీరు యోహాను సువార్త 9వ అధ్యాయానికి రండి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటో చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయానికి రండి. ఏమంటే 9వ అధ్యాయము 17వ వచనం చూద్దాం ఒకసారి. 17వ వచనం, కాబట్టి వారు మరలా పుట్టుగుడ్డువానితో అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకుంటున్నావని అడగగా, నీ కళ్ళు తెరిచాడుగా, అతని గురించి నువ్వేమనుకుంటున్నావని మరలా సెకండ్ టైం అడుగుతున్నారు. తర్వాత చూడండి ఏమంటున్నాడు, మరలా అడుగగా ఆయన ఒక ప్రవక్త నేను, వాడు పుట్టిగుడ్డువాడయుండి చూపు పొందేనని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి. మీకు ఏం చెప్పాలి చెప్పండి? వీళ్ళు ఏం చేయట్లేదంట, కళ్ళు ఓపెన్ అయినా నేను నమ్మట్లేదంటండి యూదులు. పుట్టుగుడ్డువాడు అందరూ చెప్తున్నాడు, ఇటు గుడ్డోడు మా దగ్గరే ఉండేవాడు, ఎక్కడే కూర్చుని ఉండేవాడు, ఆయనకి యేసుప్రభు కళ్ళు ఇచ్చాడు అనేసరికి వీళ్ళు నమ్మట్లేదండి. మేము నమ్మం. చూసారా, కళ్ళ ముందు ఇంత గొప్ప కార్యం జరిగిన నమ్మని జాతి యూద జాతి. ఏం చెప్పాలి మీకు ఇంకా వాళ్ళ గురించి? మేము నమ్మం వీళ్ళ తల్లిదండ్రులు తీసుకురండి అన్నారు. ఎందుకు తల్లిదండ్రులు పిలుస్తున్నారంటే సాక్ష్యాలు. వీడు గుడ్డోడే కాదా, వీడి కుమారుడే కాదా, పిలిపించేశారు. మీరు చదవండి తర్వాత ఈ అధ్యాయం అంతా. పిలిపించేశారండి, తల్లిదండ్రులు వచ్చారు, తల్లిదండ్రులు వాడు ముందు నిలబెట్టారు. వీడు మీ కొడుకేనా? మా కొడుకేనండి. వీడు చిన్ననాటి నుంచి గుడ్డువాడేనా? అవునండి. వాడు పుట్టిన నాట నుండి మా గర్భాన్ని అలాగే పుట్టాడు. వాడు పుట్టిన నాడు నుండే వాడు గుడ్డువాడిగా పుట్టాడు. మా కొడుకే వీడు, మా కొడుకే. అమ్మో వీడి కళ్ళు వచ్చాయా? ఆయన ఎవరో మాకు తెలియదు, ఆయన ఎవరు చేశారు? మీరు వీడిని అడగండి, వీడికి వయసు వచ్చిందిగా, తెలివైన వాడేగా, చిన్నపిల్లవాడేం కాదుగా, మీరు అతన్నే అడగండి. మాకేం తెలియదు అని తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారండి యూదులకి. ఎందుకు భయపడుతున్నారంటే ఆ రోజు యేసుక్రీస్తుల వారిని నమ్మినా వెంబడించినా యేసుక్రీస్తుల వారు మా ప్రభు అన్న వెలేసేస్తున్నారు వీళ్ళు. మీకు ఏం తెలుసు వీళ్ళ గురించి? పట్టణంలో ఉండకుండా తోసేస్తున్నారు పట్టణం నుంచి యేసు ప్రభుని నమ్ముతుంటే. ఇంత ఘోరమా, ఇంత క్రూయాలిటీయా? నమ్మరా? కళ్ళ ముందు ఎవడు గుడ్డోడికి కళ్ళు వచ్చినా నమ్మరా? మీకు ఇందా చెప్పానుగా, వాళ్ళకంటే 100కి 100% మన బెటర్ అని. మనం ఇలాంటి ఏమి చూడలేదు యేసుప్రభుని నమ్మడానికి. వాక్యాన్ని బట్టే నమ్ముతున్నాం ఈరోజు. నేను వాక్యాన్ని బట్టే క్రీస్తులో ఉన్నాను, వాక్యాన్ని నమ్మే బలంగా వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. ఇంకేం చూడలేదు. కళ్ళ ముందు ఏం చూసామండి మనం? కళ్ళ ముందు సాక్ష్యాలు కనబడుతున్నా, మెస్సయ్యగా అద్భుతాలు ఆయనతో చేయిస్తున్న సాక్ష్యాలు కళ్ళ ముందున్న నమ్మని జాతి యూద జాతి. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు 19వ వచనానికి వెళ్ళిపోయేసరికి 21, ఇప్పుడు వీడు ఎలాగో చూచుచున్నాడో మేము ఎరగము, ఎవడు వీని కన్నులు తెరిచినది మాది మేము ఎరగము, వీడు వయసు వచ్చినవాడు, వీనినే అడగండి, తన సంగతి తానే చెప్పుకొనునని వారితో అనిరి. 22 చూడండి జాగ్రత్తగా, వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఏంటా భయం? ఎందుకు భయపడుతున్నారు యూదులకి? చూడండి ఎందుకు భయపడ్డారంట. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. వాళ్ళు నమ్మరు, నమ్మేవాడిని నమ్మనివ్వరు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావు నువ్వు. వాళ్ళు నమ్మరండి, యూదులు నమ్మరు, యేసుప్రభుని మెస్సయ్యగా నమ్మరు, రక్షకుడిగా నమ్మరు. వాళ్ళు నమ్మరు. ఎవడైనా నమ్మితే వెలేసేస్తాం, తోసేస్తాం ఇక్కడి నుంచి నిర్ణయాలు చేశారంట. నిజంగానండి ఇవన్నీ చదివితేనండి వస్తుందండి కోపం. కళ్ళ ముందు ఎవడు మీకు అర్థం కాడని చెప్తాను. మీ ఇంటి ముందు ఎవరో గుడ్డోడు ఉన్నాడండి, మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారండి, ఆడు గుడ్డోడే. ఎవరన్నా వచ్చి ఇలాగ అనగానే కళ్ళు వచ్చేసినాయి అనుకోండి,
మీరు ఏం చేస్తారు చెప్పండి? అతను ఏం చేస్తారు? అది కళ్ళు ఇచ్చిన అతన్ని గొప్పవాడిగా చూడరా? మీకు ఇంకా అర్థం కావడానికి సరైన ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. కరోనా వచ్చి చచ్చిపోతున్నారు అందరూ, ఎక్కడ వైద్యం లేదు. లక్షల రూపాయలు డబ్బులు పెడతామన్నా మనుషులు బ్రతకట్లేదు, చచ్చిపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఒక మెరుపు తెగలా మెరిసాడు ఆనందయ్య గారు అని, 2 చుక్కలు కళ్ళల్లో వేసేసరికి కరోనా వాడు లేచి కూర్చుంటున్నాడు అని వార్తలు వచ్చేసరికి నండి అసలు ప్రపంచం అంతా ఆయన ఎంతలా పొగుడుతుందండి. అమ్మో ఆనందయ్య మందండి, ఆనందయ్య మందండి, 2 డ్రాప్లు వేస్తేనే ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయంటండి, ఐసీయూలో ఉన్న వాళ్ళు లేచిపోతున్నారంటండి, గొప్పవాడండి, అతనికి మనం అంతా సపోర్ట్ చేయాలండి. చూడలేదా మీరు ఫేస్బుక్లో? చూడలేదా మీరు న్యూస్ ఛానల్లో? ఆనందయ్యకి సపోర్ట్ చేయండి, ఆనందయ్యకి సపోర్ట్ చేయండి, నాటు వైద్యం అది, పసర వైద్యం అది, మూలికల వైద్యం అది, మంచిది అది, సపోర్ట్ చేయండి, గొప్పవాడు, బాగు చేస్తున్నాడు. మరి ఏమండి నిజంగా దీన్ని ఇంత సపోర్ట్ చేశారు కదా, అతను ఇచ్చిన మందుతో మనుషులు బాగుపడుతుంటే అతను గొప్పవాడు అంటున్నారు కదా. ఏమండి పుట్టిన నాటి నుండి ఏం చేయలేదండి, జస్ట్ ఇలా బురద రాశాడు. ఏమండి వెళ్ళి నువ్వు కళ్ళు కడుక్కొని ఆయన అన్నాడు, కడుక్కోగానే కళ్ళు వచ్చేసేయండి. ఎంత గొప్పవాడిగా పూజించాలండి యేసుక్రీస్తుల వారిని. యోధ జాతి చేస్తున్న మోసాలు ఇవన్నీ యేసుప్రభు మీద. ప్రభు ఏమండి నిజంగా నా కోసం ప్రాణం పెట్టాడండి ప్రభు. ఎవడు ఏమన్నా కోపం వస్తుంది. ప్రాణం పెట్టాడు నా కోసం. ఆయన లేకపోతే ఈరోజు నాకు రక్షణ లేదు, ఆయన లేకపోతే వాక్యం లేదు, ఆయన లేకపోతే పరలోకం లేదు, ఆయన లేకపోతే నా తండ్రిని నేను ఎరిగేవాడిని కాదు, ఆయన లేకపోతే ఈ వాక్యం నా దగ్గరికి వచ్చేది కాదు, పాపిగా చచ్చి నరకానికి పోయేవాడిని నేను. ఇక ఆయన ప్రాణత్యాగంతో కదా ఈరోజు మనకి రక్షణ, ఈ భాగ్యం, ఏమండి ఈ స్థితి ఈరోజు మనకి. మరి ప్రభువుని అంతలా బాధ పెడితే, ప్రభువుని అంతలా హింసిస్తే, ప్రభువుని నమ్ముతుంటే వెలేస్తుంటే ఏమంటే ఆయన కోసం ప్రార్థన చేయమంటున్నారా? చాలామంది అండి జయశాల్ గారు యూదుల గురించి మాట్లాడినప్పుడు అందరూ ఆయన మీద పడేడ్చారండి. ఆయన తిట్టడమే. మీకు వాక్యం తెలియదు చెప్తున్నానుగా, ఆయనకి వాక్యం తెలిసా మాట్లాడినాడు. మీకు వాక్యం తెలీదు. వాక్యం తెలిస్తే మీరు ఎలాగ బాధపడతారు? ఇటు మా ప్రభుని హింసించారా? మా ప్రభుని నిన్ను బాధలు పెట్టారా? కళ్ళ ముందు అద్భుతాలు చేసిన నమ్మని జనాంగమా, నమ్మని జాత అది. చాలామంది అండి యూట్యూబ్లోకి వస్తున్నారు చెప్తానండి. ఇక మీరు ఇదే సబ్జెక్ట్ పట్టుకుంటానండి, ఈ దేవాలయం వాళ్ళ ఇప్పుడు అంటున్నారుగా 3వ దేవాలయం కట్టేస్తారని, దేవాలయం కాడి నుంచి వాళ్ళు గుంపుగా వచ్చేస్తారన్న దగ్గర కాడి నుంచి, ఒక రాజ్యాన్ని కట్టేసి పరిపాలన చేస్తాడన్న దగ్గర నుంచి ఎన్ని ఎపిసోడ్లు మాట్లాడమంటే అని మాట్లాడతాను. వీళ్ళు మాట్లాడుతున్నవన్నీ శుద్ధ తప్పు, బైబిల్కి వ్యతిరేకంగా. కూర్చుంటానండి, అవకాశం ఉంది, సాయంత్రం లైవ్లో వస్తానే చెప్పేస్తానండి. వీళ్ళ చరిత్ర అంతా, వీళ్ళ డేటా అంతా బయట పెట్టేస్తాను. ఒక తప్పుడు జనాంగం అండి, ఒక రకంగా చెప్పాలంటే వాక్యాన్ని త్రోసేసిన తప్పుడు జనాంగం అది. అందరి గురించి కాదు, మళ్ళా చెప్తున్నాను, అందరి గురించి కాదు. అందులో మంచి వాళ్ళు ఉన్నారు, అందులో క్రీస్తుని నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి కాదండి ఇది మాట్లాడుతుంటా. అందరి గురించి కాదు. అక్కడ ఇందా చూపించానుగా, అందుకే డిఫరెన్సియేషన్ చూపించాను. ఆ యూదుల్లోనే ప్రవచనాలను బట్టి ప్రభువును పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, సాక్ష్యాలు నమ్మిన వాళ్ళు ఉన్నారు. పోనీ అవి నమ్మట్లేదు, ప్రవచనాలు నమ్మట్లేదు, పోనీ స్వస్థతలు చేస్తేనైనా నమ్ముతారేమోనని ఈ జరిగిన స్వస్థతను కూడా తోసేస్తుంటే ఇంకెలా కాపాడాలి చెప్పండి వాళ్ళని? వీళ్ళకున్న జబ్బు తెలుసండి ప్రారంభం నుంచి. ఈ యూదులకున్న జబ్బు కళ్ళతో కొని చూస్తే కానీ నమ్మరు. అందుకే మోషేని పంపించేటప్పుడు మోషే కూడా అడుగుతాడండి దేవుణ్ణి, దేవా వెళ్ళమంటున్నావు కదా, వాళ్ళు మామూలు జనాంగం కాదళ్ళు, నమ్మే జనాంగం కాదళ్ళు, నన్ను నమ్మరు వెళ్ళినా సరే. మరి ఏం చేయాలి నాయన? కొడుక, మోషకి ఇచ్చిన వరం అండి, మీకు తెలుసు కదా, మోషకి ఇచ్చిన వరం అండి. కొడుకుని డోంట్ వరీ, నీకు ఒక అద్భుతాన్ని సూచక్రియని చేసే శక్తిని ఇస్తాను. ఆ శక్తిని చూస్తేనే కానీ వాళ్ళు నేను నమ్మరు. నీ కర్రటికెళ్ళి వాళ్ళ ముందు పడాయి, పాము అయిపోద్ది, మళ్ళీ తోకట్టుకో కర్ర అయిపోద్ది. అది చూసిన తర్వాత నమ్ముతారు. అంటే చూస్తే కానీ నమ్మరండి. మోషే కాడించండి ఈ అద్భుతాలు సూచక్రియలు ప్రారంభమైంది అక్కడ. వీళ్ళని నమ్మించడానికి అక్కడి నుంచి చేసుకుంటూ వస్తున్నాడు ఇవన్నీ. ఏదో ఒకటి జరిగితేనే కానీ, కళ్ళతో చూస్తేనే కానీ దేవుని నమ్మని జనాంగం అండి వాళ్ళు. ఎక్కడండి వాళ్ళకి ప్రేమ దేవుడి మీద? చాలామంది ఒక ప్రేమ చూపిస్తారు. యేసుప్రభుని ఒప్పుకున్నా పర్లేదండి, మన తండ్రినే కదా వాళ్ళు ఎక్కడ తండ్రిని ఆరాధిస్తున్నారు? ఎక్కడ తండ్రిని నమ్ముతున్నారు వాళ్ళు? తండ్రి పంపించిన ప్రవక్తలందరినీ చంపేశారు. తండ్రిని నమ్ముతున్నారా? తండ్రిని ఆరాధిస్తున్నారా? తండ్రిని ఆరాధిస్తే ఆయన పంపిన ప్రవక్తలను ఎందుకు చంపుతారు? ప్రవక్తలను ఎందుకు కొడతారు రాళ్లతో? 22వ వచనం చదవండి. ఇదే అధ్యాయంలో 22వ వచనం, 22 కదండి, 25వ వచనం చదవండి. 25వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము ఏమండి 25వ వచనం. 25వ వచనం చూడండి. వాడు ఆయనను పాపియో కాడో నేను ఎరగను. ఏమండి
మాకు స్వస్థ చేశాడు, నాకు కళ్ళు ఇచ్చేసాడంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? వాడు పాపి. ఎవరు? కళ్ళు ఇచ్చిన యేసుక్రీస్తు వారు పాపంట. చూడండి వీడేమంటున్నాడు చూడండి, పుట్టుగుడ్డు వాడు చూడండి పాప మాట్లాడుతున్నాడండి. వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడినయ్యుండి ఇప్పుడు చూచుచున్నానను. అందుకు వారు ఆయన నీకేమి చేశాను, నీ కన్నులు ఎలాగో తెర్చును మరలావని అడగగా. రిపీట్ రిపీట్ రిపీట్. ఇప్పటికి 2 సార్లు అడిగి 3 సార్లు అండి ఇది. ఎలా తెరిచాడు నీ కళ్ళు, ఎలా తెరిచాడు నీ కళ్ళు? ఇంక వీడు కోపం వచ్చేసిందండి, పుట్టుగుడ్డోడికి కోపం వచ్చింది. వీడికి ఎన్నిసార్లు చెప్పాలరా? బుద్ధి లేదా మీకు? ఒకసారి చెప్తే నమ్మరా? ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నారు? మీరు ఏమన్నా శిష్యులు అయిపోతారా అని అడిగారా? ఆ గుడ్డోడు చూడండి ఎంత బాగా మాట్లాడాడండి. ఎందుకురా బుద్ధి లేని యూదులారా ఎన్నిసార్లు అడుగుతున్నారు? ఎందుకు? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఎన్నిసార్లు కళ్ళు ఇచ్చాడని చెప్పాలి? ఎందుకు మరలా 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 మరలా? ఒకసారి వింటే నమ్మే మనుషులు కాదా మీరు? చూడండి ఎంత సీరియస్ అయ్యాడండి గుడ్డివాడు. చూడండి ఎంత సీరియస్ అవుతాడు. అందుకు వాడు ఆయన నీకేం చేసినని కన్నులు ఎలాగో తెరిచినని వాడిని మరలాడగగా, వాడు ఇందాక మీతో చెప్పితిని కానీ మీరు వినకపోతిరి. ఒక్కసారి చెప్తే వినే జాతి కాదు మీది, మీరు వినకపోతిరి. చూడండి ఏమన్నాడు, మీరెందుకు మరలా వినగోరుచున్నారు, మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా? చూసారండి వేసారండి ఇడు గట్టిగా. ఎందుకు రాని సార్లు అడుగుతారు? బుద్ధి లేని యూదులారా శిష్యులు అయిపోతారు ఆయనకి? పోండి ఆయన వెనకాల పోండి, మీరు బాగుపడతారు. వేండి వీళ్ళ కొవ్వు చూడండి కింద ఏమంటారు చూడండి. మీరు మోసే శిష్యులు ఒకటి కోరుచున్నారంటే మీరును ఆయన శిష్యులు ఒకటి కోరుచున్నారా ఏమైనా వాడతాను. అందుకు వారు నీవే వాని శిష్యుడవు, మేము మోసే శిష్యులము. చూసారా ఎవరు శిష్యులు అంటే వీళ్ళు? మోసే మా నాయకుడు మోసే, ఆయన ధర్మశాస్త్రాన్ని తప్ప మేము ఏమీ నమ్మం. ఒరే వెదవల్లారా, ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా తీసేస్తానని చెప్పాడు. ఎక్కడదా మీ బుర్రలకి? చూసారా ప్రవక్త అయిన ఇర్మియా ప్రారంభంలో నేను ఆ వచనం అందుకే చూపించానండి. దీన్ని తీసేస్తున్నాడు. కొత్తది వస్తుంది, కొత్తది ఇస్తాడు. ఏమిస్తాడో కొత్తది, ఏం చెప్తాడో కొత్త సంగతులు, ఎలాంటి ధర్మశాస్త్రాన్ని ఇవ్వబోతున్నాడో. నిజం చెప్తున్నానండి, వీళ్ళ గురించి మాట్లాడిన ప్రతిసారి కంట్రోల్ తప్పుతామండి. నాకు నేనే కంట్రోల్ తప్పేస్తామండి. అంత క్రూరులండి, కంట్రోల్ తప్పేస్తాం. భాష కంట్రోల్ తప్పుతుంది అండి. అంత కోపం ఎవడి చరిత్రలు చదువుతున్నప్పుడు అలా ప్రతిసారి. ఎవడి నిజంగా ఎంత బాగా మాట్లాడు తెలుసండి పుట్టుగుడ్డువాడు. ఒరే మీరు ఎంత దుర్మార్గులు అంటే, ఎంత నీచులంటే మీరు. ఏమండి లోకం పుట్టినది మొదలుకొని ఎవడైనా పుట్టుగుడ్డోడికి కళ్ళు వచ్చిన సంఘటన మీరు చూసారా ఇప్పటివరకు? ఏమంటే వాడు పుట్టుకతోనే గుడ్డోడై పుడితే వాడు కళ్ళు తెరిచిన సంఘటన ఎవరైనా చూసారా? యేసుప్రభు చేస్తే ఎందుకురా వాడిని మీరు పాప అంటున్నారు? ఆయన్ని ఎందుకు మీరు ఆయన నమ్మరు? ఇంతటి దుర్మార్గం నేను ఎక్కడా చూడలేదని ఏమండి గుడ్డువాడు బాధపడతాడండి పాపం. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు మీరు చూస్తే అర్థమవుతుంది. 29 అండి. దేవుడు మోషేతో మాట్లాడిన ఎరుగుదము కానీ వీడు ఎక్కడి నుండి వచ్చినా మేము ఎరుగుమని చెప్పి వారిని దూషించరి. అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడ నుండి వచ్చినా మీరు ఎరుగుపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. ఎవడైనాను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించేలా ఆయన మనవి ఆలకించును. ఆయన మనవి ఆలకించిన ఆ కళ్ళు తెరిచాడంటే ఆయన దైవభక్తుడు, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. చూడండి తర్వాత ఏమన్నాడు, పుట్టి గుడ్డివాను కన్నులు ఎవరైనా తెరచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. తర్వాత ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమియో చేయ నేరడని వారితో చెప్పెను. అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వానిని వెలివేసారండి. చూసారా వెలివేసేస్తున్నారు. ఎంత కొవ్వు చూడండి వీళ్ళకి. ఒరే దేవుడు తోడు లేకపోతే అలాంటి కార్యాలు చేస్తాడా? దేవుడు తోడు లేకుండా అంత గొప్ప ఘనకార్యాలు ఆయన వల్ల జరుగుతాయా? దేవుడు తోడుగా ఉన్నాడు రా నాయన, ఆయన మీరేమనకండి, దేవుని యొద్ద నుండి దిగి వచ్చినోడు అంటే నువ్వు మాకు చెప్తావా బాధ, నువ్వే పాపివి. చూసారా మంచి చెప్తుంటే నువ్వే పాపి పో అని వెలివేసారండి. వెలివేయబడ్డన ఏమన్నా నిజంగా దేవుడు ఈయనకిచ్చిన స్వస్థతను బట్టండి దేవుడిని గణపరిచిన గొప్పవాడండి పుట్టుగుడ్డువాడు పాపం. దేవుని పిల్లలారా ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోండి, టైం అయింది కదండి. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోండి. వాళ్ళ కళ్ళ ముందు సాక్ష్యాలండి. మెస్సయ్యగా ఏమంటే వాళ్ళ రక్షకుడిగా చూపించడానికి దేవుడు పెడుతున్న సాక్ష్యాలు ఇవన్నీ. ఒప్పుకోవట్లేదండి, ఒప్పుకోరు. ఇకపోతే మీరు ఇవన్నీ మనసులో పెట్టుకోండి. ఇన్ని సాక్ష్యాలు వాళ్ళ కళ్ళ ముందు పెట్టాడుగా, ఇన్ని సూచక్రియలు చేశాడుగా, ఇన్ని అద్భుతాలు చేశాడుగా, ఇన్ని చేసినా నమ్మలేదుగా ఇప్పటికీ. మీకు సంగతి చెప్తాను, వీళ్ళ నమ్మకపోవడానికండి కొన్ని ఉన్నాయి. చెప్పానుగా ప్రారంభం నుంచి వాక్యం పైన పట్టు లేదు వీళ్ళకి, బైబిల్లో వీళ్ళ రాజుకు సంబంధించి కొన్ని ప్రవచనాలు ఉన్నాయి.
ఆ ప్రవచనాలన్నీ చూపిస్తానండి వచ్చే వారం. ఆ ప్రవచనాలన్నీ చూపించి ఆ ప్రవచనాల ప్రకారం వీళ్ళు రాజు వస్తాడని వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అవి వాళ్ళ కళ్ళకు కనపడ్డాను. ఎలాగో వాక్యాన్ని సరిగా గ్రహించలేకపోయారు, వాక్యాన్ని సరిగా పట్టుకోలేకపోయారు. ఉదాహరణకి వీళ్ళు రాజు అనగానే వీళ్ళు ఎలా ఎదురు చూస్తున్నారంటే, మా రాజు వస్తాడని పాత నిబంధనలో సంఖ్యాకాండంలో ఉంది, మలకి గ్రంథంలో ఉంది, యెషయా గ్రంథంలో ఉంది, యెహెజ్కేలు గ్రంథంలో ఉంది, దానియేలు గ్రంథంలో ఉంది. ఇప్పుడు అవన్నీ చూపించాలి నేను. ఇప్పుడు ఆ ప్రవచనాలు అన్నీ చూపించాలి. ఈ రాజుగా వస్తాడని ప్రవచనాలు చాలా ఉన్నాయి. వచ్చేవారం చూద్దామండి అవన్నీ. కానీ వాటిలో ఉన్న ఆంతర్యాన్ని వీళ్ళు పట్టుకోలేకపోయారు. రాజు అనగానే ఎలా చూస్తున్నారంటే, దావీదు మాకు ఎలా రాజుగా ఉన్నాడు అలాగే రాజు, సొలొమోను ఎలాగైతే రాజుగా ఉన్నాడు అలాగే రాజు, రెహబాము లాంటి రాజు, ఇలాంటి రాజు గురించి ఎదురు చూశారండి. ఏమన్నా ఆయన మార్చేస్తానన్నాడుగా, నిబంధన మార్చేస్తానన్నాడుగా, రాజును కూడా మార్చేసి భౌతికమైన రాజు కాకుండా ఆత్మ సంబంధమైన రాజు వస్తున్నాడు, ఆత్మ సంబంధమైన రాజ్యం కట్టబోతున్నాడు, ఆత్మ సంబంధమైన ఆలయం కట్టబోతున్నాడు అన్న సంగతి గ్రహించలేకపోయారు. అన్ని భౌతికంగానే తీసుకున్నారండి. ప్రవక్తలు చెప్పిన ప్రతి ప్రవచనాన్ని భౌతికంగా తీసుకుని భౌతిక ఆధారాల కోసం వెతికారు. అక్కడ దెబ్బ అయిపోయింది యోధ జాతి. అవన్నీ బయటపడతాను వచ్చేవారు. యోధ జాతి అండి రాయబడిన ప్రవచనాలను బట్టి భౌతికంగా వెతుకుతూ దెబ్బతినేశారు వాళ్ళంతా. నిజంగానండి దేవుడు ప్రేమ చెప్తానండి. ఈ దుర్మార్గులు భౌతికంగా వెతుకుతున్నారని భౌతిక సాక్ష్యాధారాలు కూడా కొన్ని చూపించాడు వాళ్ళ కళ్ళకి. అవి కూడా కనపడలేదండి, అవి కూడా పట్టించుకోలేదండి. ఏమంటే నిజంగా మీకు వచ్చే వారం విని ఆశ్చర్యపోతారండి. వీళ్ళు రాజు వస్తాడు అనేసరికి భౌతికంగా రాజు అని వెతుకుతుంటే ఇప్పుడు నమ్ముతారేమోనని ఆ భౌతికంగా ఆయన రాజుగా చాలా సందర్భాల్లో చూపించాడు. యేసుక్రీస్తులు అవన్నీ రాజుగా భౌతికమైన సాక్ష్యాధారాలతో కూడా చాలా చూపించాడు. అవి కూడా పట్టుకోలేకపోయారండి వాళ్ళు, అవి కూడా గ్రహించలేకపోయారు. వచ్చేవారం విందామండి. వచ్చేవారం దీనికి సంబంధించిన పూర్తి వివరణ అంతా ఇచ్చి ముగిస్తాను. క్రీస్తే మెస్సయ్య అని యూదులను నమ్మించడానికి దేవుడు చేయని ప్రయత్నం అంటూ లేదండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా నమ్మలేదండి. దేవుడు ప్రేమను కలదనుకున్నారు. ఈరోజు ఏదో కాస్త ఒక ర్యాకెట్ కనిపెట్టారని, వ్యవసాయం ఏదో బాగా చేస్తున్నారని, పెద్ద పళ్ళు పండిస్తున్నారని ఆశీర్వదింపబడిన దేశం అంటవా? ఎందుకు ఆశీర్వాదం? రేపు యేసుక్రీస్తుల వారు వచ్చారనుకోండి, ఆ టెక్నాలజీ అంతా కూలిపోద్ది ఇక్కడే. రేపే యేసుక్రీస్తుల వారు వస్తే మనల్ని అందరినీ తీసుకెళ్తాడు, తోసేస్తాడు, మట్టిలోకి తోసేస్తాడు, పాతాళానికి కరిగిపోద్ది దేశం అంతా. యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో ఏముండదు కదండి, మొత్తం లైవ్ అయిపోద్దిగా. అప్పుడు లోకజ్ఞానం కాపాడుతుందా నిన్ను? దైవజ్ఞానం కాపాడేది రెండవ రాకడలో, నిన్ను కాపాడేది దైవజ్ఞానం. వాళ్ళు లోకజ్ఞానంతో నిండారు, వాక్యాలను తోసేశారు, యేసుక్రీస్తులను తోసేశారు. వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు తెలియదండి. ఏం బొత్తుగా లేఖనాల పైన పట్టు లేదండి.